సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనమందరం కూడా క్రిస్మస్ని అతి ఘనంగా జరపాలని దేవుడి సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. సో ఈరోజు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా క్రిస్మస్ యొక్క శుభాకాంక్షలు. ప్రత్యేకంగా నా నుండి, మరి అదేవిధంగా ఈ ఒకే రంగు చీరలు కట్టుకున్నారు కదా, వాళ్ళే కాక మొగలు కూడా ఉన్నారు. నెక్స్ట్ టైం వాళ్ళకు కూడా ఇప్పిస్తా చీరలు, సో వాళ్ళు కూడా కట్టుకుంటారు. చూడండి, ఇది ఆడల మధ్యలో కూర్చున్నాడు, ఆయనకు చీర లేదు. సో అట్లా మా మినిస్ట్రీ తరపు నుండి, నా తరపు నుండి, మరి అదేవిధంగా మా కుటుంబం తరపు నుండి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. జన్మించిన యేసు మిమ్మల్ని నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఒకసారి మా టీం మెంబర్స్ కోసం గట్టిగా చాలా చాలా కష్టపడి అన్నిట్లో పాల్గొన్నారు. మరి అదేవిధంగా మా ఆనంద్ బ్రదర్, కెమెరా ఇప్పుడు నిలబడిన ఆనంద్ బ్రదర్ చాలా మంచిగా డెకరేషన్ చేశాడు. బ్రదర్ ఆనంద్ గారికి కూడా వాళ్ళ భార్య మురిసిపోయినట్టు గట్టిగా ఏమమ్మా మరియమ్మ ఇక్కడ కూడా చప్పట్లు కొట్టవా. ప్రైజ్ ద లార్డ్. నాకు ఒక మంచి ఆలోచన దేవుడు, మంచి జ్ఞాపక శక్తి ఇచ్చిండు. ఏమని అడగండి గట్టిగా. అందరు ఏమంటున్నారు? మర్యాద ఏమి బ్రదర్, గట్టిగా అడగండి బ్రదర్. పేరు పెట్టి పిలవడానికి అన్ని పేర్లు గుర్తుపెట్టుకొని తక్కువని పిలిస్తే వాళ్ళకి అబ్బా నా పేరు పిలుస్తాడు అక్క అంటాడు. అవునా మమతా కాదా? ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం. సో అదేవిధంగా బయట ఉన్న వారిని కూడా దేవుడు దీవించాలి, ఇంకా వారిని ఆశీర్వదించాలని ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ప్రత్యేకంగా మా బ్రదర్ గౌతమ్ గారు, ఈ మధ్య ఆయనకు తొందరపాటు ఎక్కువైంది, గడ్డం పెంచుకుంటున్నాడు. ఇప్పుడు గడ్డం పెంచుకుంటే మీరందరూ అర్థం చేసుకోవాలి దేనికి. ఎవరమ్మా చెప్పింది? నేను చెప్పలే గౌతమ్ బ్రదర్ పెళ్ళి, కానీ నేనైతే చెప్పలే, వాళ్ళే చెప్తున్నారు. ప్రైజ్ ద లార్డ్. మా గౌతమ్ బ్రదర్ గారికి గట్టిగా స్వరూప సిస్టమ్ మీరు లోపలికి రావచ్చు. చీఫ్ గెస్ట్ లాగా నిలబడాల్సిన అవసరం లేదు. సో గౌతమ్ బ్రదర్ గారిని దేవుడు నిండుగా దీవించి ఆశీర్వదించాలి. ఆయన చేస్తున్న ప్రతి ఒక్క కృషిలో దేవుడు ఉండి అతి త్వరలో అభివృద్ధి చెందే విధంగా దేవుడు దీవించాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం. మరి అదేవిధంగా మా బ్రదర్ డేవిడ్ గారు, పాస్టర్ డేవిడ్, వారి యొక్క భార్య, మరి వారి యొక్క కుమారులు కూడా మాతో పాటు మన మినిస్ట్రీతో ఎంతో కృషి చేస్తున్నారు. మన మినిస్ట్రీ కోసం దేవుడు వాళ్ళని కూడా నిండుగా దీవించి ఆశీర్వదించాలని గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా గట్టిగా కొడుతున్నారు వెనక ఉన్న వాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. మరి అదేవిధంగా చాలామంది టీం మెంబర్స్కి, అంటే మాతో కనెక్టెడ్ ఉన్న టీం మెంబర్స్ వేరే వేరే ఏరియాల్లో, ఇప్పుడు సహోదరి మేరీ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, సుసే మేరీ ఉండొచ్చు, ఇంకా చాలామంది ఉన్నారు, అంతోనియమ్మ, వాళ్ళు వీళ్ళు అందరు కూడా మరి మా టీం మెంబర్స్ని వదిలేయండి. అలా చాలామంది మీ వరకు వచ్చి ఆ కార్డ్స్ ఏదైతే మేము ఇచ్చామో, మేమంతా గొప్ప వాళ్ళం కాదండి, మేము చాలా ఉన్నవాళ్ళం కాదు, మా టీం మెంబర్స్ కానీ నేను కానీ. బహుశా మా టీం మెంబర్స్ ఉన్నవాళ్ళు ఉండవచ్చు, కానీ దేవుడు అంటే ఒక్కడు నా జీవితంలో ఒకరోజు లేనితనం, ఒక పూట అన్నం లేని బ్రతుకునాది. నేను అబద్ధం చెప్తలేను. ఇక్కడ మా చిన్నమ్మ వచ్చి కూర్చుంది, నేను అనుకోలేదు మా చిన్నమ్మ వస్తుందని. నేను ఏది ఒక్క మాట కూడా అబద్ధం చెప్పాను. ఈరోజు చాలామంది నన్ను కార్డు అడుగుతారు, బ్రదర్ నాకు ఇవ్వరా అని. నాకు చాలా బాధ వేస్తుంది, ఎందుకంటే మీరు ముందు రారు. లేక ఇలాంటి ప్రార్థన కూటానికి 3 రోజులు వెళ్ళి అక్కడ అన్నం పెడతారని వెళ్ళినా నేను ప్రార్థనకి. దేనికి? అరే మీరు ఆమేన్ గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఉట్టి ఒక పూట అన్నం, 3 రోజులు ఉట్టి అన్నంకే సిగ్గు లేదు నాకు మీ ముందు చెప్పడానికి. కానీ ఎందుకు చెప్తున్నా తెలుసా? నా బైబిల్ లేదమ్మా, నా బైబిల్ లేదు. నా యేసయ్యని మహిమపరచడానికి మాత్రమే, మా యేసయ్యని ఘనపరచడానికి మాత్రమే. పద్మ చప్పట్లు కొట్టలేకపోతే బయటికి వెళ్ళు. నాయకురాలు అంట, నాయకురాలు మీరే కొట్టకపోతే మిగతా వాళ్ళు ఏం కొడతారమ్మా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా,
అలాంటి పరిస్థితి నాది. అలాంటి జీవితం జీవించాను నేను. ఒక పూట బీడీ తాగడానికి డబ్బులు లేకుండే. ఏం తాగడానికి? ఎటు సౌండ్ వస్తలేదు. బస్ స్టాప్లో నిలబడి అటన పావుల ఆడుకున్నాను నేను. చాలా ఘనంగా జీవించిన, అట్లా అని బలహీనంగా జీవించలే. 26 కార్లు ఉండే నా దగ్గర. అలాంటి బతుకుపోయి ఇలాంటి బతుకు అయింది. కానీ దేవుడు ఎంత గొప్పడు చూడండి. మనం పడిపోయినా ఎక్కడికో తీసుకెళ్లే దేవుడు మనల్ని. మీరు చప్పట్లు కొడతా ఉంటే ఈ ఆశీర్వాదం అంతా వస్తూనే ఉంటుంది. నేను స్టోరీ చెప్తలేనిడా. దీవెన, నన్ను దీవించిన దేవుడు నిన్ను, నీ కొడుకుని, ఒకవేళ నీ భర్త, నీ భార్య, నీ కొడుకు, నీ కూతురు, నీ కుటుంబంలో బాగా చెడిపోయి ఉంటే, పడిపోయి ఉంటే కూడా నాలాగా నీ బిడ్డలను లేవనెత్తుతాడు. నీ ఇంట్లో లేవనెత్తాలంటే కొట్టు. నీ భర్తను లేవనెత్తాడు, నీ కొడుకులను లేవనెత్తుతాడు, నిన్ను దీవెనగా మారుస్తాడు ఆ దేవుడు. సో అందుకని అది గుర్తుకొస్తుంది ఆ దినము. ఎందుకంటే 1వ తరగతి మర్చిపోతే అన్నీ పోతుంది మన జీవితంలో. సో దేవుడు అది నాకు గుర్తు చేస్తూనే ఉంటాడు. కాబట్టి నేను ప్రతి సంవత్సరం ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తుంటాను. ఇలాగే ఎన్నో చేస్తుంటాను. మొన్న నాకు ఒక మనసులో వచ్చింది, ఈ మనకు వీధులు ఊడుస్తారు మన అక్క చెల్లెలు అందరు ఇక్కడే ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ నా సహోదరులే. ఎందుకంటే ఉదయం 5 గంటలకు లేచి చలిలో మన అందరి వీధులు వాళ్ళు శుభ్రం చేసి పెడతారు. వాళ్ళ కోసం మనకేమన్నా ఉందా లేదా? ఉంటే ఒకసారి గట్టిగా చెప్పండి. మీ చెత్తలు మీ ఇంటి దగ్గరే ఉండును గాక. కొడతలేరు ఇల్లు. ప్రైజ్ ది లార్డ్. సో వాళ్ళ కోసం కూడా అతి త్వరలో ఒక మంచి ఇలాగే మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ గణపరుద్దామని దేవుడు ఇచ్చిన ప్రేరేపణ. సో దేవుడు వాళ్ళని దీవించి ఆశీర్వదించును గాక. సో ప్రతి సంవత్సరం మనకు దేవుడు మనం ఏదైతే మేలు చేశాడో అది మనం ఇతరులకు చేసే విధంగా తయారు కావాలి. కానీ చాలామంది ఇందులో చాలా పిసినారితనం చేస్తుంటారు. వాళ్ళే పైకి వెళ్ళాలి, వాళ్ళే దీవించబడాలి, వాళ్ళే. ఏం తీసుకెళ్తావు? ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో తీసుకెళ్ళినోడు? ఏ మహానుభావుడి పేరు చెప్పండి ఒక్కడిది. యేసు తప్ప ఎవరు తీసుకెళ్ళలే. ఆమేన్. సో వచ్చింది అట్లనే పోతుంది. సో కనీసం మన అక్క చెల్లెలతో, మన అన్నదమ్ములతో, మన కుటుంబ సభ్యులతో పంచుకుంటే ఎంతో ఆనందం, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం, ఎంతో ఆనందం. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మీరందరూ కూడా చాలా దూరం దగ్గర నుంచి వచ్చి ఉన్నారు. అవునా కాదా? మాట్లాడతారా? సో మీరందరూ ఒక క్షణం విశ్రాంతి తీసుకుంటారా లేకపోతే కంటిన్యూ చేయాలా? ప్రైజ్ ది లార్డ్. సో కాబట్టి మీరందరూ కూడా దూరం దగ్గర నుంచి వచ్చి ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. మరి అదే విధంగా దేవుడు ఈరోజు మీ అందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని, మరి మీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితిని ఈ క్రిస్మస్ తన రాకడతో దేవుడు మార్చాలని నేను ఈ వాక్కు ద్వారా ఆశిస్తున్నాను. ఆమేన్ అందాం. సో ప్రత్యేకంగా ఇంతవరకు ప్రతిదీ మన కోసం సిద్ధపరిచి మనల్ని ఈ రీతిగా దేవుడి సన్నిధిలో కూర్చొని దేవుని వాక్యం వినే విధంగా చేసిన మా టీం మెంబర్స్కి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, మరి చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. సో దయచేసి నేను ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, వెనుక ఉన్న వాళ్ళు మీకు ఒకవేళ కూర్చోడానికి స్థలం లేకపోతే కొద్దిగా పక్క కన్నా ఇటైనా ఉండండి. ఎందుకంటే మీ వెనకాతలో ఉన్న కింద కూర్చోండి సిస్టర్. మీరు అమ్మ రాని కూర్చో, ఇక్కడ వచ్చి కూర్చో అమ్మ, కూర్చో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. సో దయచేసి మనమందరం కూర్చుందాం. ఎందుకంటే ఒక్క క్షణమైనా మనం దేవుని యొక్క సందేశాన్ని మనం వినకపోతే ఈ యొక్క క్రిస్మస్ పండుగ మనం ఎంత సెలబ్రేట్ చేసినా అది వ్యర్థమే. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఈరోజు మీకు ప్రత్యేకంగా
క్రిస్మస్ ఏంటిదని, నిజమైన క్రిస్మస్ యొక్క అర్థం ఏంటిదని మీరందరూ తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. ఎందుకంటే ఎంతో దూరం నుంచి మీరు వచ్చారు, ఎంతో దగ్గర నుంచి వచ్చారు, ఎందరో ఈ యొక్క గిఫ్ట్ కోసం వచ్చి ఉంటారు. మరి చాలామంది ఈరోజు దేవుడి సన్నిధిలో ఉండాలని కూడా కోరుకొని వచ్చి ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఇప్పుడు మీరు అన్నం లేదు అంటే ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? బాధ అనిపిస్తుంది. వచ్చారు, నాలాగా అన్నం లేక వచ్చారు. అలాంటి అప్పుడు మీరు వచ్చిన తర్వాత అక్కడ అన్నం లేదనుకోండి, అన్నం అయిపోయింది అనుకోండి, అలాంటి పరిస్థితిలో మనకు ఎలా అనిపిస్తుంది? నిజంగా చెప్పండి మనస్ఫూర్తిగా. చాలా బాధ కల్పిస్తుంది. అయ్యో ఇంత దూరం నుంచి వచ్చాం, ఎంత బాధ. ఎందుకంటే ఒక్క రూపాయి లేదు జోబులో, తినాలంటే ఒక్క రూపాయి లేదు. ఒక్క రూపాయి కూడా లేదు. అలాంటి పరిస్థితిలో నా జీవితంలో నేను ఎన్నో చూశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో స్థలాలకి కొన్నిసార్లు మనం ఆలస్యం అయిపోతాం, కొన్నిసార్లు వేగంగా వెళ్ళినా అనుకోని కూడా వెళ్ళినట్టు ఉంది. అనుకోని కూడా ఒక పెళ్ళికి కానీ ఒక ఫంక్షన్ కానీ తొందరగా వెళ్ళాలని అనుకోని కూడా వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం లేదు. ఇక ఇంటికి వెళ్తే అన్నం లేదు. రాత్రి 11-12 గంటల సమయంలో అన్నం దొరుకుతుందా? మాట్లాడండి. నేను ఈ రోజు మాట మాట్లాడతలేను, నేను ఆ రోజు మాటలు మాట్లాడుతున్నాను. ఏ రోజులైతే స్విగ్గీ లేదు, జొమాటో లేదు, జోలాలి కూడా లేదు, ఉట్టి నీళ్ళే ఉన్నాయి. ఏముంది? ఆ రోజుల్లో ఏం దొరకదండి. 9, 10, 11 గంటలు అయితే ఎక్కడిదక్కడ జోలాలి, ఏలాలి, గట్టిగా లాలి, ఏలాలి, ఇలా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వీళ్ళ కూర్చొని ఏమేమో చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. వీళ్ళకి ఒక జోలాలి పాడదమ్మా, క్యారలిన్ అమ్మ, వెరణికమ్మ. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసు ఆ వందనం. యేసు ఆ వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఇక్కడంతా చాలా కష్టపడి బహుమానం కావచ్చు, లేదా దేవుని సందేశాన్ని వినడానికి కావచ్చు. మరి అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఇవన్నీ అరేంజ్మెంట్ చేశారు. మరి ఇక్కడ నిజమైన క్రిస్మస్ ఏంటిది? నిజమైన యేసు జన్మ ఏంటిది? ఎందుకు ఈ భూమిపైకి యేసు జన్మించాడు? అది మనం తెలుసుకోకపోతే ఆహారం దొరకనట్టే. మనం ఏ ఫంక్షన్కి వచ్చామో ఆ ఫంక్షన్కి వచ్చిన తర్వాత మనకు భోజనము దొరకనట్టే, మనం తినకుండా వెళ్ళినట్లే, ఆకలితో అలమాడిపోయినట్లే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పూట అన్నం లేకపోతే ఎంత మనం బాధపడతామో, అదేవిధంగా ఒక్కరోజు దేవుని సన్నిధిలో దేవుని యొక్క సందేశాన్ని మనం వినకపోతే, ఈడ మీరు ఏం తీసుకోకపోయినా పర్వాలేదు, ఆ చీరలు కానీ ఆ యొక్క గిఫ్ట్ కానీ మీకు దొరకకపోయినా పర్వాలేదు, యేసు నామంలో యేసు దీవెన దొరుకుతాయి చాలు. యేసు నిజమైన జన్మ గురించి మనం తెలుసుకుంటే, పూర్తిగా చెప్పనివ్వండి, నిజమైన జన్మను మనం తెలుసుకోగలిగితే అదే గొప్ప బహుమానం. మీరే చప్పట్లు కొట్టాలి, అదే బహుమానం. చాలా మంది బహుమానం మీకు ఇవ్వబోతున్నాను. యేసు నామంలో మీరందరూ పొందుకోబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో యేసు సెలబ్రేషన్ గురించి, why Jesus has come into this world, why he has born. If you don't know the real meaning, everything is empty. ఈ డెకరేషన్స్, ఈ యొక్క క్రిస్మస్ ట్రీ, ఈ యొక్క చెట్టు, మరి ఈ అలంకరణలు, ఈ డ్రెస్సింగ్లు, ఈ శాంటా క్లాస్, మరి రకరకాలుగా ఈ క్రిబ్ ఏదైతే మనం ఇది చేస్తున్నామో ఇవన్నీ కూడా వ్యర్థమే. నాతో పాటు చెప్పండి, ఇవన్నీ కూడా గట్టిగా. ఎందుకంటే బైబిల్ ప్రకారంగా, వచనాల ప్రకారంగా చూస్తే ఇది ఎక్కడ రాసి లేదు. ఉందా? ఉందా? ప్రవక్తలు ఉన్నారు, బోధకులు ఉన్నారు, ఇవి ఏవి రాసి లేవు. క్రిస్మస్ ట్రీ ఉందా? శాంటా క్లాస్ ఉన్నాడా? లేడు. ఈరోజు యేసుని చూపెడతలేరు, ఏడ చూసినా శాంటా క్లాస్ చూస్తున్నాం. ఆయననే యేసయ్య అయిపోయింది, క్రిస్మస్ ట్రీ యేసయ్య అయిపోయింది, డెకరేషన్ యేసయ్య అయిపోయింది. రాత్రి పోతున్నాం క్యారల్ సింగింగ్కి, జింగిల్ బెల్ అంట. యేసయ్య ఎక్కడున్నాడు?
Show Jesus to people. Not Santa Claus, not Christmas tree, not the songs which you sing and make people fools. Show why did Jesus come into this world? Amen. ఎందుకు యేసు వచ్చాడు? ఇంతమంది కొడుకుంటున్నారు, వేలాది మంది కొడుకుంటున్నారు, యేసు గురించి వచనం ఇవ్వడం లేదు. ఆయన ఇది ఈనాది, ఇదే పెద్దగా ఆయనకు షల్వార్, ఈయనకు వేరే రకంగా తీర్మానం. షో జీసస్. సందేశం వినకుండా మనం ఇంటికి వెళ్తే అన్నం తిననట్టే, ఆ పార్టీకి వెళ్ళి అన్నం దొరకనట్టే. ఉపవాసంతో వస్తున్నప్పుడు తెలుస్తుంది. ఉపవాసంతో ఎంతోమంది ప్రజలు ఈరోజు ఇలాంటి బహుమానాలకు పరిగెడుతున్నారు, కానీ ఒక సందేశం ఇవ్వడం లేదు వాళ్ళకి. యేసు వాళ్ళ కుటుంబంలో ఏది చెయ్యాలి, ఇలాంటి పరిస్థితి నుంచి ఏ పరిస్థితికో వెళ్ళాలి, వాళ్ళు తిరిగి ఇచ్చే బిడ్డలుగా మారాలి. మీరందరూ Amen. ఇచ్చే బిడ్డలుగా మారాలి. Amen. ఆ ఆశీర్వాదం ఇవ్వాలి. మనం Amen. చీరలు జాకెట్లు కాదు, మనం అందరం కొనుక్కోగలుగుతాం ఇది, కానీ ఏ సందేశం అయితే నేను ఇస్తున్నానో అది మీరు తీసుకురాగలగలేరు. అది మీ వల్ల కాదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. ఇవన్నీ చేయాలి మనం. ఏది? ఈ డెకరేషన్స్, ఈ శాంటా క్లాస్, ఈ ట్రీ, ఈ క్రిప్. ఎందుకంటే మనం కూడా ఎక్కడున్నాము, మనం కూడా కొన్ని ప్రాంతానికి చెందిన వాళ్ళం, కొన్ని వర్గాలకు చెందిన వాళ్ళం, కొన్ని సొసైటీకి చెందిన వాళ్ళం, కొంతమంది మధ్యలో ఉన్న వాళ్ళం. ఇప్పుడు చూడండి, క్యాథలిక్, క్రిస్టియను, మరి వేరే వేరే మతాలు ఒక దగ్గర ఉంటాయి కాబట్టి ఇవన్నీ చేయాలి. కానీ చెయ్యకూడదని నేను అంటలేను, యేసు లేకుండా మాత్రం చేయకూడదు. అమ్మా రైటా రాంగ్? Yes. నేను రైట్ అయితేనే చెప్పాలి, కొట్టాను లేకపోతే Yes, కొట్టను. brother. యేసు సందేశం అక్కడ లేకపోతే, ఇవన్నీ ఉండి నా యేసు లేకపోతే పెళ్లి కొడుకే లేదంట, పెళ్లి సందడి అన్నట్టు. అది హిందీ మే కావాతే మియాకి షాదీ మే అబ్దుల్లా దివానా. పక్కింటి పెళ్లికి అలా ఉంది మన కథ. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, సో వి సెలబ్రేట్ క్రిస్మస్ సోషల్లీ, లైక్ లోకల్ రిచువల్స్. సోషల్గా సెలబ్రేట్ చేస్తాం. హ్యాపీ క్రిస్మస్. ఆ రోజులు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు చేసుకునే వాళ్ళు, ఈరోజు నల్లగున్నోడు చేసుకుంటారు, తెల్లగున్నోడు కూడా చేసుకుంటారు. ఏంటిది? ఎవరు పడితే అదేంటిదో నాకు నేనే వెనక నుంచి లేపాలనుకుంటా. ఆమేన్. సో దిస్ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, మనం ఒక కల్చర్ అయిపోయింది. ఇది క్రిస్మస్ అంటే ఒక రిచువల్ అయిపోయింది, ఒక ఆచారం అయిపోయిందండి. క్రిస్మస్ ఒక ఆచారం అయిపోయింది. మీరు బాగా ఆలోచించండి, అవునా కాదని మీకు తెలుస్తుంది. సో అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ ఉండాలి. యేసయ్య వస్తున్నాడు నాకు తెలుసు, కానీ నిజంగా నీ జీవితంలో, నీ హృదయంలో, నీ ఇంట్లో వస్తున్నాడు. ఆ రాకడ లేని ఈ రాకడ ఎందుకండి? పెళ్లి కొడుకే లేడంట, పందిరి ఎందుకు అంటారు. అవునా కాదు? అవును బ్రదర్. అబ్బా నేను మెల్లిగా మాడితే మీరు గట్టిగా చెప్తున్నారు. ఫాదర్ డేవిడ్ బ్రదర్, నేను మెల్లిగానే మాట్లాడతా, సౌండ్ తగ్గించేయండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. సో ఈ రోజు ఈ మెసేజ్, ప్రైజ్ ది లార్డ్, Praise the Lord. బికాస్ హిస్ మెసేజ్ అండ్ హిస్ కమింగ్ ఇన్ టు దిస్ వరల్డ్ ఈస్ వెరీ సీరియస్. యేసయ్య రావడం, ఇలా డాన్స్ చేయడం, ఇలాంటి సందడి చేయడం, ఈ సందర్భాలు చేయడానికి రాలే, ఒక ప్రత్యేకమైన కార్యానికి వచ్చాడు. Amen. దేనికి? ప్రత్యేకమైన కార్యం. ఒక సీరియస్ వర్క్. ఇలా ఈ వర్క్ల కోసం కాదు. ఓకే, వీఆర్ ఎంజాయింగ్ హిస్ బర్త్డే, ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. So for an higher than all these culture elements, so high that human beings can hardly imagine it. కష్టంగా మానవులు భూలోకం మీద ఆయన రాకడ అర్థం చేసుకోగలుగుతారు. అంత పై ఎత్తు ఆలోచన కలిగి యేసయ్య భూమిపైకి వచ్చాడు. Amen. యేసయ్య భూమి మీదకి రావడం చాలా గొప్ప ఆలోచనతో వచ్చి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది ఏమని? లూకాసు వార్తలో, when Jesus was born, the message was first given to Shepherds. మొట్టమొదటిగా సందేశం ఇవ్వబడ్డది ఎవరికంటే? మామూలు అందరు చెప్తున్నారు, గొర్రెలకు. ఎవరికి? గొల్లలకు. మరియ తల్లికి ఇవ్వకపోతే వచ్చేది వాడే కాదండి. If Jesus, the message, if it has not come to Mother Mary,
Hail, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed you the fruit of your womb, Jesus. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ఏలినవారు నీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడినవారగునే. గొర్రెలు జన్మనిచ్చిండ్రా యేసుకి? మరి ఎవరు చెప్పినారు గొర్రెలని? మరి ఏ మెథడ్ ఉంటే అదే కదా మాట్లాడతారు. అవునా కాదు? ఫస్ట్ మెసేజ్ వచ్చింది ఎవరికి? మరియమ్మకి, ఎవరికి? మరియ తల్లికి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. So the first message was given by angel to Mother Mary. మరియ తల్లికి మొట్టమొదటిగా. మరి అంతకు ముందు కూడా చాలా మెసేజెస్ వచ్చాయి, చాలా సందేశాలు వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రవక్తలు మాట్లాడి ఉన్నారు, ప్రవక్తలు తెలియపరిచి ఉన్నారు. ఇలాగా యేసయ్య ఒక కన్య ద్వారా జన్మిస్తాడని ప్రవక్తల ద్వారా యావే దేవుడు తెలియపరిచున్నాడు. ఎజికెల్ ప్రవక్త ద్వారా, ఏషియా ప్రవక్త ద్వారా, బాలం ప్రవక్త ద్వారా, దానియేల్ ప్రవక్త ద్వారా, మరి అనేక ప్రవక్తల ద్వారా దేవుడు ముందుగానే ఈ సందేశం ఈ లోకానికి ఇచ్చి ఉన్నాడు. యేసయ్య దూత ద్వారా ముందు ఎవరికి? మత్తయి సువార్త. తండ్రి వందనం. సో 450 సంవత్సరాలు సైలెన్స్ పీరియడ్ కంప్లీట్ అయిపోయింది. అకస్మాత్తుగా దేవదూత ప్రత్యక్షమైంది. ఎవరికి? ఎంతమైంది? దూత ద్వారా. అకస్మాత్తుగా. ఎలాగా? అకస్మాత్తుగా. పుష్మని వస్తారు చూడు, సినిమాలో చూడలే, చూసిందా లేదా? అట్లా రాగానే మరియ తల్లికి ఈ సందేశం వచ్చింది. ఏమని? మా ఎలిజబెత్ సిస్టర్ అడగండి. జన్మించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అనగా దేవుడు మనతో ఉన్నాడు. ఆమేన్. కన్యతో అంటుంది దూత, ఇదిగో నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయన పేరు ఏం పెడతావు? ఇమ్మానుయేలు. అందరు చెప్పాలి, ఏం పెట్టాలి? ఇమ్మానుయేలు. ఇమానుయేలు అన్న పేరుకి అర్థం ఏంటంటే దేవుడు మనతో ఉన్నాడు. చెప్పండి, దేవుడు మనతో ఉన్నాడు. మీ పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు దేవుడు మనతో ఉన్నాడు. మనతో ఉన్నాడు. జో పాప చెయ్యకు, ఏం చేయకు? జో పాప. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Behold, the virgin shall be with child and bear a son, and they shall call his name Emmanuel, which is translated God with us. సో ఇది నేను మీకు ఒక స్టోరీ చెప్పడం లేదు. ఏం చెప్పడం లేదు? స్టోరీ. చాలా మంది అనుకుంటారు బ్రదర్ మంచిగా స్టోరీ చెప్తున్నారు. అవునా కాదా? మంచి కథ చెప్తున్నాడు అమ్మా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దిస్ ఇస్ హిస్టరీ. ఆమేన్. గతంలో జరిగిన నిజమైనది, అతి సత్యమైనది మీకు నేను తెలియపరుస్తున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నేను స్టోరీ చెప్పడం లేదని ఎందుకు చెప్తున్నాను? అడగండి ఎందుకు బ్రదర్ అని. ఎందుకు బ్రదర్? మీరు గట్టిగా అడగండి అమ్మా. ఇటు కొద్దిగా తక్కువ వినిపిస్తున్నట్టుంది కదా. అందరు ఒకటేసారి 1 2 3. ఎందుకంటే చాలా మందికి జీసస్ తెలియదు కాబట్టి, చాలా మందికి జీసస్ పేరే తెలుసు కానీ ఆయన చరిత్ర సరిగా తెలియదు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ రోజు మీకు తెలియపరుస్తా, మీకు కూడా కొన్ని డౌట్స్ క్లియర్ అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మంది అనుకుంటారు ఇది పాత శాస్త్రవేత్తము అట్లా ఏదైనా అనుకోవచ్చు. అలాంటిది ఏమీ కాదు. ఏంజిల్ గేబ్రియల్ ఎవరి దగ్గరకు వచ్చింది? మరియ తల్లి. ఎవరి దగ్గరకు వచ్చింది? మరియ తల్లి. ఎవరి దగ్గరకు వచ్చింది? మరియ తల్లి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. ఆయనకు అధికారము, ఘనత, రాజ్యము ఇవ్వబడును. ఆయన రాజ్యము నిత్యమైన రాజ్యము, అది నశింపదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యము నిత్య రాజ్యము, అది నశింపదు. చూడండి, యేసు ఎవరైతే జన్మిస్తున్నారో ఆయన గురించి దానియేలు ప్రవక్త ఏం చెప్తున్నాడు? నేను ఇందాక చెప్పాను కదా, దేవుడు చాలా ప్రవక్తల ద్వారా మాట్లాడాడని. సో దానియేలు ప్రవక్త యేసయ్య రాకమునుపే ఈ యొక్క వచనం చెప్తున్నాడు. ఆయనకు అధికారం ఇవ్వబడును. ఏమి ఇవ్వబడును? అధికారం ఇవ్వబడును. అన్నిటిపైన మరి ఘనత, రాజ్యము ఇవ్వబడును.
ఆయన రాజ్యము, నాతో చెప్పండి, ఆయన రాజ్యము ఆయన రాజ్యము నిత్యమైన నిత్యమైన రాజ్యము, రాజ్యము అది నశింపదు. అది నశింపదు. అంటే ఎల్లప్పుడూ ఉండే రాజ్యం అన్నమాట. ఆమేన్. ఆమేనని చెప్పట్లు కొడదాం. ఆమేన్. ఆమేనని చెప్పట్లు కొడదాం. ఆమేన్. సో ఏ రాజ్యమైనా కూలిపోవచ్చు, కానీ యేసయ్య రాజ్యం మాత్రము కూలదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఈ రోజు చూడండి, మనము మన సంఘంలో, మనమున్న ప్రదేశాల్లో, మన కమ్యూనిటీస్లో మనం చూస్తే, వర్గాల్లో మనం చూస్తే, స్త్రీల గురించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. హద్దులు అదుపులు. ఈ రాత్రి ఎక్కడికి పోతాం మా లే, అక్కడ ప్యాట్రిక్ బదులు సీరియల్ ఆ సీరియల్ పాడుగాను కూసో, సీరియల్ వద్దు చెప్పండి అమ్మా. ఈ కాలంలో ఆ రోజు దానియేలు ప్రవక్త అంటే 2025 సంవత్సరాల ముందు చెప్తున్నాను, ఒక స్త్రీకి ఎన్ని కట్టడాలు ఉండొచ్చు, ఎన్ని ఆజ్ఞలు ఉండొచ్చు, ఎన్ని విధాలుగా హద్దులు ఉండొచ్చు. ఈ టైంకి పోవద్దు, ఈ టైంకి రావద్దు, ఈ టైంలో ఇంట్లో ఉండాలి, ఇలా కూర్చోాలి, అలా కూర్చోాలని. అవునా కాదా? అవును బ్రదర్. ఆడోళ్ళు గారా మీరు? అవును బ్రదర్. మీరే ఆడోళ్ళా? అవునా కాదా? సో ఆ రకంగా మరియ తల్లికి 2025 సంవత్సరాల ముందు వచ్చి ఒక బాలుడు పుడతాడు అని సందేశం ఇస్తుంది దూత. అయితే ఇక్కడ మరియ తల్లికి ఇంకా వివాహమే గట్టిగా కాలేదు. మీకు కూడా తెలుసా? అయితే నేను వేస్ట్గా చెప్తున్నాను అనమాట. వివాహమే. చూడండి మరి ఎంత వేదన పడి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు. మరి ఆయన పేరు ఇమానుయేల్ అని పెట్టాలి. ఆయనకు దేవుని రాజ్యం ఇవ్వబడుతుంది, గౌరవము, పేరు, ప్రతిష్ట. ఆయన రాజ్యం ఏనాటికి కూలిపోదని ఒక కన్యతో చెప్తుంది. ఎవరు? దూత. సో ఈరోజు మన జీవితంలో మనం చూస్తే ఎన్ని ఇక్కట్లు, ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి మనకు ఆడలుగా. మరి మరియ తల్లి ఎన్ని విధాలుగా బాధలు పడిండొచ్చు. ఆనంద్ గారు కూర్చోండి సార్, కొంతమంది చూడలేకపోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో మై డియర్ పీపుల్ ఆఫ్ గాడ్, కానీ అయినా కూడా మరియ తల్లి ఏమన్నది? తండ్రి మీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. మీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ఇన్ని కఠినాత్వం ఉన్నప్పుడు, ఇన్ని బాధలు ఉన్నప్పుడు, ఇన్ని వేదన ఉన్నప్పుడు, ఇన్ని రకాలుగా ప్రజలు మాట్లాడతారని తెలిసినప్పటికీ కూడా మరియ తల్లి ఏమంటుంది? తండ్రి మీ చిత్తమైతే అలాగే జరగనివ్వండి. ఆమేన్. లూకాసు వార్త 1వ అధ్యాయం 31వ వచనం నుంచి 33వ వచనం వరకు మనం చదివితే, ఇదిగో నీవు గర్భిణివై కుమారుని కనెదవు, ఆయనకు యేసు అని పేరు పెట్టవలెను. ఆయన గొప్పవాడై అత్యున్నతిని కుమారుడు అనబడను. ఆయన రాజ్యమునకు అంతము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని రాజ్యానికి ఏముండదు? అంతం ఉండదు. ఏముండదు? అంతం ఉండదు. మీరు గట్టిగా చెప్పాలండి, ఏముండదు? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇక్కడ మరియ తల్లి అడిగింది, నేను ఒక కన్యను కదా, ఎలా నేను ఒక బిడ్డకు జన్మనివ్వగలుగుతాను? ఎలా నేను జన్మను ఇవ్వచ్చు? నాకు పెళ్ళే కాలేదు, నాకు పురుషుడే లేదు, తెలియదు. మీరు చెప్పాలమ్మా, నాకు పురుషుడే. పురుషుడు తెలియకుండా పెళ్ళి అవ్వకుండా బిడ్డలు పుడతారా? ఆడోళ్ళే చెప్తారు. పుడతారా? గట్టిగా లేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అయితే ఏంజిల్ ఏం చెప్తుంది చూడండి. దూత మరియ తల్లితో ఎలా జవాబిస్తుంది? ద ఏంజిల్ రిప్లైడ్. ఏమని జవాబిస్తుంది తల్లి మరియతో? సర్వోన్నతుని, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం, అందు పరిశుద్ధ ఆత్మ మీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, అందుచేత పుట్టబో శిశు పరిశుద్ధుడు, దేవుని కుమారుడని. లేదు, సర్వోన్నతుని యొక్క శక్తి మరియ తల్లి నీ మీదికి వస్తుంది. ఆ శక్తి ద్వారా ఈ బాలునికి నువ్వు జన్మనిస్తావు. ఆమేనని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. చాలా గట్టిగా కొడుతున్నారు, చాలా గట్టిగా కొడుతున్నారు. ఒక నిమిషం కొడదాం అందరం, వెనక ఉన్న వాళ్ళు కూడా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు కొన్ని విషయాలు మనం చేయలేకపోతుంటాం, కొన్ని పనులు మనం చేయలేకపోతుంటాం. మనం అనుకుంటాం ఈ పని నేనే చేయాలి. కానీ ఏ విధంగా అయితే మరే తల్లి మీద ఆ శక్తి దిగొచ్చిందో అదే సర్వోన్నతుని యొక్క శక్తి మన మీద కూడా దిగి వస్తుంది. ఆమేన్. నేను ఇందాక మీకు చెప్పాను, ఒక పూట అన్నం లేకుండా నేను 3 రోజులు ఆ 3 పూటల అన్నం కోసం ప్రేయర్కి వెళ్ళానని. అప్పుడు నా దగ్గర ఏం శక్తి ఉంది? మాట్లాడాలి. మరి ఈరోజు ఎక్కడి నుంచి వచ్చింది? ఒకసారి గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ఒకప్పుడు నేను కూడా ఇలాగే కూర్చున్నాను, అదే దేవుడు లేవనెత్తాడు. ఆమేన్. సో ఈరోజు నిన్ను కూడా లేవనెత్తి ఆమేన్. మిమ్మల్ని కూడా దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో నేను అంత గొప్పవాడు జన్మిస్తాడన్న మాట చెప్తున్నానంటే, ఎందుకు చెప్తున్నానంటే యేసయ్య పుట్టింది మానవుల యొక్క శక్తి వలన, మానవుల యొక్క ఈ శరీరము యొక్క బలము వలన, లేకపోతే కలయిక వలన కాదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బయాలజికల్ గా పుట్టే బిడ్డగా నేను చెప్తలేను. జీవ సంబంధమైన విషయాల్లో బిడ్డలు పుడతారు కదా, అలా కాదు. జీవ సంబంధమైన పురుషుడు స్త్రీ ఈ కలయిక వల్ల పుట్టడం బిడ్డలు పుడతారు కదా, అలాంటి సంబంధం చేత పుట్టిన బిడ్డ గురించి నేను మాట్లాడతాను. నేను కొద్దిగా లోతుకి వెళ్తున్నాను, జస్ట్ ఇంట్రడక్షన్స్ తీసుకొని వస్తున్నాను మీకు నేను. సో ఈ రకంగా జన్మించిన బిడ్డ కాదు, ఆయన సర్వోన్నతుని యొక్క కుమారుడు. కాబట్టి ఆయన శక్తి నీ మీదకి దిగి వస్తుందని దూత చెప్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. అంటే యేసయ్య ఏ విధంగా అయితే తండ్రి దేవుడిగా ఏ విధంగా అయితే శక్తి సామర్థ్యం కలిగి ఉన్నాడో, అదే విధంగా యేసయ్య కూడా ఆత్మలో, తండ్రి శక్తిలో, అన్నిట్లో సంపూర్ణతను కలిగి ఈ భూమి మీదకి వస్తాడన్న లెక్క. ఆమేన్. మానవ శరీరాన్ని ధరించి వచ్చాడంటే మానవుడి వల్ల పుట్టడం కాదు. మానవ రూపాన్ని తీసుకొని పుట్టడం అంటే మానవ యొక్క శక్తి, అంటే మానవుల యొక్క కలయిక వల్ల పుట్టడం కాదు, సర్వోన్నతుని యొక్క శక్తి వలన, ఒక అపూర్వమైన ఆత్మ వలన ఈ లోకంలో జన్మించడం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సంపూర్ణమైన ఆత్మ వలన జన్మించడమే యేసయ్య జన్మ, ఆమేన్. ఆత్మశక్తి వలన. సో ఆత్మశక్తితో పుట్టే బిడ్డకు ఆత్మ కార్యమే జరగాలి. ఆమేన్. అందుకే తల్లి మరియ పైన ఆ గొప్ప శక్తి దిగి వచ్చింది. ఆమేన్. ఆ శక్తి వలనే సమస్తాన్ని ఎదుర్కొని యేసయ్యకి జన్మనివ్వగలిగది కలిగింది. ఎవరు? మరియ తల్లి. ఆమేన్. ఎందుకంటే మనం చదివినట్లయితే యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ అయి ఉన్నాడని సెలవిస్తుంది. ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. అందరు చెప్పాలి చేయి పైకెత్తి. ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. గట్టిగా చెప్తాం, ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆత్మై ఉన్నాడు. కనిపించని దేవుడు, హద్దులేని దేవుడు, అన్సీన్ గాడ్, అన్లిమిటెడ్ గాడ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మన దేవుడు? అన్సీన్ గాడ్. ఎవరు చూడలేని దేవుడు, కనిపించని దేవుడు. మరి అదే విధంగా హద్దులేని దేవుడు. చెప్పండి, చూడలేని దేవుడు, చూడలేని దేవుడు, హద్దులేని దేవుడు. హద్దులేని దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ సీఎం గారి పేరు తెలుసా? తెలుసు బ్రదర్. తెలుసా అమ్మా? ఎంతమందికి తెలుసు? ఎవరు చెప్పండి? చాలా మందికి తెలియదు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పోనీ మన ప్రైమ్ మినిస్టర్ మోదీ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఎవరు? చాలా మంది ఉంటారు. ఉంటారా? ఉండరా? ఉంటారు బ్రదర్. సో వీళ్ళందరూ మానవులా కాదా? మానవులే. సో వీళ్ళలో మానవులుగా ఉన్నా కూడా వీళ్ళ పేరేటిది? రేవంత్ రెడ్డి గారు, మోదీ గారు పేరు మానవులేనా? కానీ వాళ్ళ శక్తి వేరే ఉంటుంది. రాస్తే జరుగుతుంది. అవునా కాదా? అది మనిషి శక్తియా? గట్టిగా, కాదు బ్రదర్. ఇంకా గట్టిగా. కాదు బ్రదర్. ఒక శక్తి అంటూ ఉన్నది వాళ్ళకి, ఒక ప్రత్యేకమైన శక్తి. ఆయన మానవుడే. మా ఆంజలినా సిస్టర్ కూడా మానవురాలే. ఆయనకు నిద్ర వస్తుంది, సిస్టర్ కూడా వస్తుంది. అవునా కాదా? గట్టిగా మీకు రాదా? సో ఆయన మనిషే, కానీ ఒక ప్రత్యేకమైన శక్తి వాళ్ళలో ఉన్నది.
సీఎం గారు ఒక శక్తి, వాళ్ళలో ప్రత్యేకమైన మానవుడే. పిఎం గారు ఒక శక్తి, మానవుడే. కానీ యేసే ఒక శక్తి, మానవుడు కాదు, అపురూపమైన శక్తి, ఆమేన్. అందరి శక్తి, ఆమేన్. అంతులేని శక్తి, ఆమేన్. చూడజాలని శక్తి, ఆమేన్. ఊహించని శక్తి, ఆమేన్. ఆ గొప్ప శక్తి ఆయన, ఆమేన్. అదృశ్యమైన శక్తి. ఆమేన్. ఆ శక్తిని ఎవరు చూడలేరు. అలాంటి యేసే గురించి నేను బోధిస్తున్నాను మీకు. ఆమేన్. అలాంటి యేసే పండుగ ఈరోజు జరుపుకుంటున్నాం. ఆమేన్. ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఆమేన్. అమ్మా కొట్టు 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 గట్టి కొట్టు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది తండ్రి లార్డ్. వందనం, తండ్రి యేసువా వందనం, వందనం, యేసువా వందనం, పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఏదో మనిషిగా జన్మించాడని మనము తక్కువ అంచనా, అలాంటి యేసు జన్మదినం కాదు. మానవులకు ఉన్న ఒక ప్రత్యేకమైన శక్తియే ఆ సీట్లో కూర్చుంటేనే. మనమందరం మానవులు, కానీ ఆ శక్తి మనం లేదు. వాళ్ళకున్న ప్రత్యేక యేసులో ఉన్న అద్భుతమైన శక్తి అది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. చూడండి, అంత గొప్ప దేవుడు సాధారణమైన మనిషి రూపంలో ఈ భూమిపైకి వచ్చాడు. ఆమేన్. నేను ముందు చెప్పాను కదా, ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి వచ్చాడు. ఆమేన్. ఈ బెలూన్లు పట్టుకొని, ఈ క్రిస్మస్ ట్రీ పెట్టుకొని, ఇవన్నీ అలంకరించుకొని రాలే ఆయన కలకలాలు తినడానికి, రోజుకోకులు తినడానికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక ప్రత్యేకమైన కార్యం కోసం దేవుడు నిర్ణయించుకొని వచ్చాడు ఈ ఆమేన్. భూమి మీదకి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. అయితే దూత ఏం చెప్పింది? ఆయన రాజ్యం ఏనాటికి కూడా అంతు లేదు. అంతు ఉండదు. చెప్పిన అనిత నేను? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపెట్టుకో, మళ్ళీ పిలుస్తా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎవ్వరు చూడలేరు అతన్ని, ఎవరు కానలేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుడు. ఇప్పుడు అలాంటి దేవుడి యొక్క పండుగ మనం ఎలాంటి రీతిగా కొనియాడాలో అది మీ చేతిలోకి నేను ఇస్తున్నాను. అవునా కాదా? అవును బ్రదర్. మీరు ఎలా కొనియాడతారో మీ ఇష్టమే. నిద్రపోతూ కూడా కొనియాడొచ్చు. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. చూడండి, ఈ 2025లో కూడా మనం అనేక కూటాలను చూస్తున్నాం ఇలాంటిది. అవునా కాదా? అవును బ్రదర్. మీరు కేవలం ఈ కూటం గురించి మాట్లాడుతున్నాను నేను. మేము చాలా మంది వచ్చినాం, అందుకే మా గురించి బ్రదర్ చెప్తున్నాను అనుకోవచ్చు. అచ్చే, అలాంటి తప్పు ఎప్పుడు చేయను. అలాంటి తప్పు, ఇలాంటి కూటలు 2025లో లోకమంతట్లో చూస్తున్నాం. ఇలాంటి కూటమే. ఆమేన్. మీకు అర్థం కాలేదు కాబట్టి, ఆమేన్. మీకు అర్థం కాలేదు కాబట్టి చాలా మందికి. ఎక్కడ చూస్తున్నాం? లోకమంతట్లో ఈ నెలలో ఎక్కడ పడితే అక్కడ ఈ యొక్క గొప్ప నామం కంట్రీ ఏదంటే రష్యా, దాని తర్వాత వచ్చింది కెనడా, దాని తర్వాత వచ్చింది ఆస్ట్రేలియా, దాని తర్వాత వచ్చింది ఆఫ్రికా, దాని తర్వాత వచ్చింది యూరోప్, ఏషియా కంట్రీస్. మీరేమనుకుంటున్నారంటే నేను ఆంధ్ర తెలంగాణ గురించి మాట్లాడుతున్నా అనుకుంటున్నారు. అవునా కాదా? అలాంటి గొప్ప గొప్ప దేశాల్లో ఈరోజు ఇంతకంటే మించి కూటాలు నడుస్తున్నాయి యేసయ్య జన్మదినం గురించి. ఆమేన్. అంత గొప్ప దేవుని గురించి నేను మీకు సందేశం ఇస్తున్నాను. ఆమేనని గట్టిగా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఆయన రాజ్యం ఏనాటికి అంతు ఉండదు. హిస్ కింగ్డమ్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఈవెన్ టుడే. అంటే 2025 సంవత్సరాలు దూత పలికింది 20 సంవత్సరాల ముందు. ఆయన రాజ్యం ఎల్లకాలం ఉండును. అంటే ఇంత పెద్ద దేశాల్లో కూడా ఈ రోజు కూడా ఆయన రాజ్యం ఇలాగే స్థాపించి ఉన్నది. ఆమేన్. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అన్ని రాష్ట్రాల్లో ఉన్నదని చెప్పినా కదమ్మా పద్మ, చెప్పినానా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ముందు ఏ కంట్రీ పెద్దదని చెప్పినా, రష్యా, మళ్ళీ తర్వాత కంట్రీ, యూరోప్, ఆ తర్వాత ఆఫ్రికా, చెప్పినానా? హాస్పిటల్. సరే, ఇండియా కూడా తీసుకుందాం. చెప్పినానా ఇండియా పేరు? చెప్పలేదు. తెలంగాణ కూడా తీసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. పావనాత్మ దేవా వందనం. పావనాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం. త్రియేక దేవా వందనం. హల్లెలూయా. హల్లెలూయా. సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇన్ని దేశాల గురించి నేను చెప్పినానా లేదా?
గట్టిగా చెప్దాం, చెప్పినా లేదా? కానీ ఇన్ని దేశాల్లో ఎవరైనా ఒకరు నాకు చూపెట్టండి, ఏసే ఏదన్నా దేశం వెళ్ళిండా? ఎవరు మాట్లాడతలేరు. అమ్మ మమతా, నీకు బాగా తెలుసు అనుకుంటాను, మొన్న కలిసినాం ఎక్కడ ఏసేని. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏం బ్రదర్ శామ్యుయల్ డేవిడ్, మీ రైల్వే డిపార్ట్మెంట్కి ఏమైనా వచ్చిండా? సర్వసిస్ట్ అడ్డగుట్ట వచ్చిండా? వాళ్ళ బస్తే అదే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని దేశాల పేరు చెప్పిన నేను సీరియస్గా అడుగుతున్నాను, ఏ దేశమన్నా ఏసే వచ్చిండా? రాలే కదా? గట్టిగా చెప్పండి, గట్టిగా. అయినా ఈరోజు ఇన్ని కూటాలు అన్ని దేశాల్లో ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పుట్టిన స్థలం నుండి మహా తిరిగి ప్రచారం చేసిండంటే మీకు తెలుసా ఎన్ని కిలోమీటర్లు? ఓన్లీ 70 కిలోమీటర్ రేడియస్. 70 కిలోమీటర్లు అంటే ఇక్కడ నుంచి వరంగల్ కూడా దూరం అనుకుంటా. అంత లోపలనే తన ప్రచారం, తాను నడిచి చేసిన ప్రచారం, ప్రైజ్ ది లార్డ్. తాను పడవలేలి చేసిన ప్రచారం ప్రైజ్ ది లార్డ్. 70 కిలోమీటర్లే. అవునా కాదా? చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. సో కనీసం yet his name and authority, power, kingdom is spreaded all over the world. 70 కిలోమీటర్ వెళ్ళిన వ్యక్తి యొక్క చరిత్ర, ఆయన రాజ్యం, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన పేరు, ఆయన ప్రతిష్ట లోకమంతా పలకబడుతుంది. అంత గొప్ప దేవుని యొక్క జన్మదినం అండి ఇది. బెలూన్ల జన్మదినం కాదు ఇది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో చాలా వరకు ఈరోజు చాలా మంది హీ ఈజ్ వర్షిప్ ఎవ్రీవేర్. ఎందుకు అన్ని చోట్ల యేసయ్యనే ఆరాధిస్తున్నారు ఈ రోజు కూడా అంటే, ఏంజిల్ చెప్పింది. ఏం చెప్పింది? దూత చెప్పింది. ఏం చెప్పింది? రక్షకుడు జన్మిస్తాడు. ఇంకా ఏం చెప్పింది? ఆయన ఇమ్మానుయేలు అని పేరు. అమ్మ ఇమ్మానుయేల్ అని పేరు పెట్టారు. ఆయన రాజ్యము నిరంతరం ఉండును, అంతము లేదు. ఇప్పుడు ఏమైంది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఆయన రాజ్యానికి అంతము లేదు, ఉండదు అన్నది. ఆమేన్. అంటే ఎప్పుడు వరదిల్తేనే, ఉంటుంది, ఎప్పుడు పైకే, ఉంటుంది, ఎప్పుడు ముందుకే, ఉంటుంది, ఎప్పుడు విస్తరిస్తూనే ఉంటది అన్నది. ఆమేన్. కాబట్టి ఆయన రాజ్యము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ నుంచి దగ్గర దగ్గర 5,000 నుంచి 6,000 కిలోమీటర్ దూరం ఉంటుంది ఆయన జన్మించిన స్థలము. ఆయన జన్మిస్తున్న స్థలం పేరు చెప్తారా? బెత్లెహేము. బెత్లెహేములో సందడి. అందరూ ఒకసారి చెప్పమ్మా. పద్మ గట్టిగా చెప్పునానా. ఎక్కడ జన్మించిండు? బెత్లెహేమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది కళలో కూడా జన్మిస్తాడు. దర్శనం వచ్చింది బ్రదర్, నాకు నిద్ర వస్తే ఏమొస్తుంది మరి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. బెత్లెహేంలో జన్మించుడు, కానీ ఈ రోజు వరకు ఇక్కడికి వచ్చిండా? అందరు చెప్పాలండి. మీరుండడమ్మా. వచ్చిండా? మీ బస్తీకి వచ్చిండా? మీ ఇంటికి వచ్చిండా? వచ్చే. నీ దగ్గరకు వచ్చిండా? మరి నువ్వు ఎందుకమ్మా కొనియాడుతున్నావు? ఈడ పండుగ అయినది. ఆయన ఇక్కడ జరుపుకుంటున్నాం ఆయన గొప్ప జన్మదినం. ఆమేన్. ఇక్కడ సందేశాన్ని తాను బోధించకపోయినా ఎక్కడెక్కడ ఆయన ఎన్నుకున్న బిడ్డలు తన పరిచర్యని, వారి యొక్క ఆయన యొక్క సందేశాన్ని ఇచ్చారో అక్కడ అందరు ఈరోజు ఆయనని ఆరాధిస్తున్నారు. ఆమేన్. మోకరించి ఆయనకు ఆయన ఏంజిల్ ఏం చెప్పింది? ఆయన రాజ్యము నిరంతరము ఉంటుందని చెప్పింది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత గొప్ప దేవుణ్ణి మనం కొనియాడుతున్నాం. మరి ఇదే రోజు కేవలం ఏ దేశం వెళ్ళినా ఇదే రోజు 25th అపోలో హాస్పిటల్. ఈరోజు మీ వెనకాల సిస్టర్ ఎక్కడికో పోయిండ్రు అనుకుంటా. ఉన్నారా సిస్టర్? ఒక సందర్భం కాదు, ఒకే స్థలంలో కొనియాడి మరొక స్థలంలో ఉండకుండా ఉండడానికి. అవునా కాదా? ఇప్పుడు మన బస్తీ లీడర్ అనుకోండి, అక్కడే కొనియాడతాం. అవునా కాదా? అవును. హలో, అవును బ్రదర్. అవునా కాదా? అవును. వెనకట్లా అవునా కాదా? అదే ఒక సెలబ్రిటీ అంటే ఒక దగ్గరే కొనియాడతాం.
కానీ అలాంటిది కాదు. దేశవ్యాప్తంగా తన రాజ్యం ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ఆయనను కొనియాడుతున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగన్నా వద్దా? అడగండి బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అడగాలన్నా వద్దా? ఈ రాజ్యాన్ని స్థాపించడానికి యేసయ్య ఏమేం చేసిండు చెప్పండి. చెప్పండి, అడగండి బ్రదర్ అన్నారు. చెప్పండి. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఒక్క సైన్యాన్ని వాడలే. హీ నెవర్ యూజ్డ్ అన్ ఆర్మీ, నెవర్ యూజ్డ్ అన్ పవర్, నెవర్ యూజ్డ్ అన్ ఇన్ఫ్లుయెన్స్. ఒక పేరు ప్రతిష్ట, ఒక శక్తి, ఒక బలము, ఒక సైన్యము, మరి అదేవిధంగా గొప్ప పలుకుబడిని ఆయన వాడలే. మరి ఒక ఖడ్గం తీసి ఎవరిని చంపలే. ఆమెనని చప్పట్లు కొట్టు. ఆమేన్. ఒక ఖడ్గం తీయలే, ఒక యుద్ధం చేయలే, ఒక సైనికుడిని వాడలే, ఒక గుర్రం కూడా వాడలే. ఈ లోకపు రాజులు గుర్రాన్ని, బలాన్ని, శక్తిని, పేరు ప్రతిష్టని, మరి ఖడ్గాలను వాడతారు. నా యేసే ఏది వాడకుండా లోకమంతా తన రాజ్యాన్ని స్థాపించేశారు. ఆమేన్. ఆమేన్. లోకమంతా, ఆమేన్. హోల్ వరల్డ్ ఆమేన్ అందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళు ఇక్కడ చాలా మంది కూర్చున్నారు, వాళ్ళకి సంతోషం లేదు. నేను ఎవరినో కొనియాడుతున్నాను అనుకుంటున్నారు వాళ్ళు. దేవునికి కనీసం కూర్చొని చప్పడు కూడా కొట్టలేకపోతున్నాం. మనకు అన్ని మెరకల్సే కావాలి. సో ఎక్కడెక్కడ తన ప్రచారం వెళ్తుందో, ఎక్కడెక్కడ తన మెసేజ్ వెళ్తుందో అక్కడల్లా ప్రజలు మోకరించి తన నామాన్ని మహిమపరుస్తున్నారు. కానీ మనం సందేశం వింటూ కూడా చప్పట్లు కొట్టలేకపోతున్నాం. ఆయన సన్నిధిలో ఉంటూ కూడా వాళ్ళు కేవలం మోకరించడమే కాదు, వాళ్ళ జీవితాలను అర్పించుకున్నారు. ఏం అర్పించుకున్నారు? జీవితాలను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది, ఎవ్రీ టంగ్ షల్ కన్ఫెస్. అంటే ప్రతి ఒక్క మతానికి, ప్రతి ఒక్క ఆమేన్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసు చేస్తున్నాను మీ అందరితో. ఎలాగంటే ఏదన్నా ఒక విలేజ్ కానీ, గ్రామం కానీ, టౌన్ కానీ, లేకపోతే ఒక సిటీ కానీ, ఒక కంట్రీ కానీ, ఏదైనా నాకు చెప్పండి. ఒక విలేజ్ కానీ, టౌన్ కానీ, గ్రామం కానీ, ఏదో తప్పులు ఒప్పులు ఏదైనా ఉంటే మన్నించండి. ఒక పెద్ద సిటీ కానీ ఏదైనా చెప్పండి. చెప్పగలుగుతారా? లేదు. ప్రతి ఒక్క భాషలో ఆయన యొక్క ప్రచారం ఉంటుంది. ఆమేన్. 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 ప్రతి ఒక్క భాషలో ఆయన ఆరాధన, స్తుతి ఆరాధన గీతాలు ఉంటాయి. ఆమేన్. ప్రతి ఒక్క భాషలో ఆయన యొక్క ప్రవచనములు ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. మరి ఇంతగా చేసిన యేసయ్య ఏ దేశం వెళ్ళలే. ఏ దేశము తిరిగింది 70 కిలోమీటర్లు మాత్రమే. ఎన్ని కిలోమీటర్లు? 70 కిలో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. మీరు అనుకోకండి నేను కేవలం ఇక్కడ గురించి మాట్లాడుతున్నాను, దేశం గురించి మాట్లాడుతున్నాను. ప్రతి దేశం, మరాఠీ చెప్పండి, కన్నడ చెప్పండి, కొంకణి చెప్పండి, మలయాళం చెప్పండి, తెలుగు చెప్పండి, ఇంగ్లీష్ చెప్పండి, ఇరిగిపోయిన తమిళ్ చెప్పండి, ఏదైనా చెప్పండి, అన్ని భాషల్లో ఉంటాయి. ఏ భాష అయినా ఇందులో లేదని చెప్పండి, అన్ని భాషలో ఆయన సందేశం ఉంటుంది. ఆమేన్. మరి యేసయ్య ప్రీచ్ చేసింది ఒకటే భాష. ఎన్ని భాషలు? ఒకటే భాష. ఆయనకి ఇన్ని భాషలు రావు. నేను మొన్న అడిగి వచ్చిన, హల్లెలూయా, హల్లెలూయా. రావని చెప్పిండు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి యొక్క జన్మదినం కొనియాడడానికి వచ్చినాం మనం అందరం. ఇక మా వాళ్ళు చూడు సీరియల్ కట్టుకొని 12 గంటలకు వచ్చింది. సాధారణమైన వ్యక్తి, అమూల్యమైన వ్యక్తి యొక్క జన్మదినానికి రాలే మనం. ఇంత గొప్ప దేవుడు మన దేవుడని మీతో ఇక ఈడ కూర్చొని కూడా ఆడ హాయ్ అంటున్నారు చూడు బయట. ఇలాంటి భక్తి ఇలాది, అలాంటి గొప్ప దేవుడిని ఇలాంటి భక్తి. అదే అంటారు కదా, మనసు ఒక చోట మనం ఒక చోట. మనసు ఒకడికి ఇచ్చిందంట, పెళ్లి ఇంకోటి చేసుకుందంట. మన బతుకు అదే. సో మీరు సాధారణంగా పిలువబడలేదు, అసాధారణమైన దేవుడు మీ అందరినీ పిలిచాడు. ఆమేన్. గొప్ప దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బ్రదర్ మార్టిన్ ప్లీజ్ కమ్. బ్రదర్ ఆంథనీ గారు రండి.
గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. ఆమేన్. ప్లీజ్ కమ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మనం ఒక రాజకీయ నాయకుని యొక్క జన్మదినం. బ్రదర్ జేమ్స్ రండి, పైకి వచ్చేయండి. ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్ బ్రదర్, చోటు చేయండి మా తొందరగా. ప్రైజ్ ది లార్డ్. మీరు కూర్చోండి, ప్రైజ్ మీరు ది కూర్చోండి. లార్డ్. కొద్దిగా చోటు ఇచ్చేయండి అమ్మా. కొద్దిగా ఒక ఇద్దరు లేవండి, మళ్ళీ కూర్చోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో సాధారణమైన వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనము కొనియాడడానికి వచ్చి ఉన్నామని మనం అనుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అంత గొప్ప దేవుడు. నేను మీకు చెప్పినట్టే ఏ రాజ్యమైనా కానివ్వండి, ఈరోజు ఆయన స్తుతులు, ఈరోజు ఆయన నామాన్ని గణపరుస్తున్నారంటే యేసయ్య వెళ్ళి ఆ లోకంలో ఆ స్థలాల్లో వెళ్ళి బోధించి కాదు. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో మనం ఒక సాధారణమైన ఒక నాయకుడిది, ఒక సినిమా యాక్టర్ది, మరి అదే విధంగా ఈ లోకంలో ఉన్న ఒక గనుడైన వ్యక్తిది మనము పుట్టినరోజు కనపరచడం లేదు. చూడలేని, కనిపించలేని అదృశ్యుని యొక్క, శక్తివంతుని యొక్క గొప్ప జన్మదినం మనం ఈ రోజు కొని ఆడుతున్నాం. ఆమేన్. ఆమె ఈ అడగండి, చెప్తారా, వింటారా, వినరా? వింటాం. ఎంతమంది వింటారు? నిజంగా చేతులు ఎత్తండి. నా మెజారిటీ ఎక్కువ ఉంది. గట్టిగా ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యేసయ్య మనం నూతన నిబంధనలో చూస్తే ఈరోజు ఇంతగా మనం చూస్తున్నాం కదా. అమ్మ వెరణిక కూర్చోండి. ఇంతగా మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే మీరు నిలబడితే ప్రజలందరూ మిమ్మల్ని చూస్తున్నారు. అందుకని ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఏదో మీరే యేసయ్య రూపంలో జన్మించారని వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నేను బోధిస్తున్నాను, ఆమెకు దాహం వేస్తుంది. దేవుడు ఆమె నోరుని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, ఈ చూడలేని దేవుడు, కనిపించని దేవుడు, అదృశ్యుడైన దేవుడు మన మధ్యలోకి వచ్చాడు మానవుడిగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి వచ్చి ఈ లోకంలో యేసయ్య అధికంగా మాట్లాడలే. ఏం మాట్లాడలే? అధికంగా అందరు చెప్పాలండి. సో అధికంగా మాట్లాడలే. మీరు నూతన నిబంధన మొత్తం చదివినట్లయితే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇఫ్ యు రీడ్ ద న్యూ టెస్టమెంట్, అన్నిటినీ, యేసయ్య మాటలన్నిటినీ మనం కలిపితే, అంటే అన్ని సమకూర్చుకుంటే, ఆయన మాట్లాడిన మాటలన్నీ కేవలం 40 to 45 మినిట్స్లో ఇట్లా బోధించగలుగుతాం. ఎన్ని నిమిషాల్లో? 40 to 45 minutes. మీరు మైక్లో చెప్పకండి ప్లీజ్. ఎన్ని నిమిషాల్లో? ఇప్పుడు వినిపిస్తుందా? వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ సౌండ్లో వాళ్ళు గమ్మునైపోతున్నారు. పిల్లి పాలు తాగేసి ఎట్లా కూర్చుంటుంది అట్లా అనమాట. మా చెల్లెళ్ళు అట్లనే ఉంటారు, మేము ఎట్లా వాళ్ళు అట్లా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో 45 నిమిషాల్లో యేసయ్య మాట్లాడిన ప్రతి ఒక్క మాటలను మనం బోధించగలుగుతాం. అంతగా యేసయ్య తక్కువగా మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్, అది మాకెందుకు చెప్తున్నారు? అడగండి సిస్టర్, చెప్పండి ఏం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 45 నిమిషాలే యేసయ్య. ఎన్ని నిమిషాలు? కానీ ఈరోజు చూస్తే కోట్లాది మంది. ఎంతమంది? కోట్లాది మంది. చెప్పండి. గంటల కొద్దీ మాట్లాడుతున్నారు. అర్థమైందా మీకు? ఏమైంది? ఆయన మాట్లాడేది ఎంత, నేను మాట్లాడేది ఎంతసేపు? ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు చూడండి. హల్లెలూయా. ఆయన ఏమేం వాడలే తన రాజ్యాన్ని స్థాపించడానికి? గుర్రాలను, ఖడ్గాలను, బలాన్ని, ఆర్మీని, లీడర్లను 45 నిమిషాలే వాడిండు. ఏం వాడిండు? దాంతో లోకమంతా స్థాపించిండు. ఈరోజు లోకమంతా ఇలాగే చప్పట్లు కొడుతుంది. ఒక్కొక్కరు చప్పట్లు ఎవరైతే కొడుతున్నారో ప్రతి ఒక్క మాత్రిక గట్లు విరిగిపోను గాక, చీకటి గట్లు విరిగిపోను గాక,
అంధకార శక్తులు తొలగిపోను గాక. ఆమేన్. ప్రతి ఒక్క శక్తి ఏదైతే మిమ్మల్ని ఆవరించుకొని ఉన్నదో, ప్రతి ఒక్క సంఖ్యలు ఏదైతే మిమ్మల్ని బంధించి పెట్టినదో, ప్రభు యేసు జన్మదినము ఈ రోజు వచ్చి మీ జీవితంలో వన్నింటి విరగొట్టును గాక. ఆమేన్. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. 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 కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డరా, ఒక్కొక్కరు ఈరోజు బోధిస్తే నేను బోధించడం ఏం లేదండి. గంటల తరబడి రహస్యాల నుంచి రహస్యాలు, మర్మాల నుంచి మర్మాలు తీసి బోధిస్తున్నారు. కానీ యేసయ్య మాట్లాడింది 45 నిమిషాలే. The whole New Testament, if you read, only 45 minutes you can see what Jesus spoke. But today billions of people are preaching hours together. Hours together. ఏం మాటలు ఉండాలి అవి, అవునా కాదా? నేను ఇవన్నీ ఆలోచిస్తే నాకు మతిపోతుంది. నేను ఎలాంటి గొప్ప దేవుని యొక్క బోధకుడుగా పనిచేస్తున్నాను, ఎలాంటి దేవుడిని నేను స్తుతిస్తున్నాను, ఆమేన్. ఎలాంటి దేవుడిని నేను ఆరాధిస్తున్నాను, ఆమేన్. ఎలాంటి దేవుడిని గణపరుస్తున్నాను. ఆమేన్. అలాంటి దేవుడు మన జీవితంలో ఉన్నాడా, లేకపోతే బెలూన్లే మిగిలిపోయినాయా? క్రిస్మస్ ట్రీ ఏ మిగిలిందా, శాంటా క్లాస్ మిగిలిందా? ఈరోజు ఎక్కడికి పోయినా శాంటా క్లాసే జీసస్ అయిపోయాడు. క్రిస్మస్ ట్రీ పెట్టరా? ఏం పెట్టరు? ఇదే అడుగుతున్నాం మనం. జీసస్ పెట్టినమా లేదా? ఆమేన్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. గొప్ప గొప్ప శ్రైమాణని ఎవరైతే ఎంఆర్ఐ మిషన్ తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? ఎంతమందికి తెలుసు? ఎవరో ఒకరి ఇంట్లో పోతారు దాంట్లోకి, అవునా కాదా? ఎంఆర్ఐ టెస్ట్ అని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆయన కనిపెట్టాడు ఏంటిది? ఎంఆర్ఐ మిషన్ ని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. బట్ ద గ్రేటెస్ట్ డిస్కవరీ ఈజ్ జీసస్ క్రైస్ట్ ఫౌండ్ మీ అంటాడు. నేను ఇంత గొప్ప మిషన్ ని కనిపెట్టాను కదా, అది నాకు గొప్ప కాదు. యేసు నన్ను కనిపెట్టుకున్నాడు, యేసు నన్ను కనిపెట్టాడు, అది నా జీవితంలో గొప్ప అంటున్నాడు. ఆమేన్. ఎంఆర్ఐ కనిపెట్టిన గొప్ప ప్రైజ్ ది లార్డ్ వ్యక్తి, శాస్త్రవేత్త చెప్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. But in reality, Jesus Christ never seen the gate of a school or a college. ఏ తరగతి యేసయ్య చదువుకున్నది? వెరోనికా సిస్టర్ చెప్పండి. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఏం చదవలేదని ఇంత బేజతి దేకో మేరా జీసస్ కే బారే మే. హల్లెలూయా. నేను ఈరోజు థియాలజీ చేసిన, పియాలజీ చేసిన, డిగ్రీ చేసిన, ఎంఎస్ చేసిన అని చాలా మంది అంటారు కదా. కాలర్ పెడతారు, ఏదేదో పెడతారు, కానీ మా యేసయ్యకి చదివే లేదు. ఆమేన్. 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 ఆ యేసయ్యని బోధిస్తున్నా నేను. ఆమేన్. లోకమంతా చాటిస్తారు. ఆమేన్. ఈ రోజు ఆ యేసయ్యని లోకమంతా బోధిస్తుంది. ఆమేన్. చదువే లేదు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందుకున్న వాళ్ళు చేస్తారు. ఆమేన్. ఆమేన్. అంటే దానికి అర్థం ఏంటి? ఎంత గొప్ప గొప్ప శాస్త్రవేత్త అయినా కానీ, ఎంఆర్ఐ మిషన్ ని కనిపెట్టిన గొప్ప వ్యక్తి అయినా కానీ, చదువు లేని యేసయ్య గురించి అంత గొప్పగా చెప్పే వ్యక్తులుగా ఆయన సన్నిధిలో మోకరించి ఉన్నారు. ఆయన నామాన్ని మహిమపరుస్తున్నారు. ఆమేన్. ఆయనకు సాక్షులుగా మారారు. ఆమేన్. వాళ్ళ జీవితాలని సమర్పించుకున్నారు. అలాంటి గొప్ప దేవుని యొక్క జన్మని మనం కొనియాడుతున్నాం. ఆమేన్. సచ్ గ్రేట్ గాడ్ ఇస్ జీసస్. ఏ యూనివర్సిటీకి, ఏ కాలేజ్కి, ఏ స్కూల్కి వెళ్ళలేదు. మా డాలీ బాధపడుతుంది, నేను అప్పుడు చదువుకొని ఉంటే బాగుండు. మీ జీససే చదువుకోలేదు, నువ్వేం చదువుకుంటావు? Praise the Lord. Praise the Lord. But today the world wise people preach his message for hours together. But Jesus, the world's wise people, but Jesus Christ birth we అలాంటి యేసు. Praise the Lord. Praise the Lord. Hallelujah. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం. యేసువా వందనం. సో ఈరోజు మనం అందరం కూడా ఆ యేసు యొక్క బర్త్డేని కొనియాడడానికి వచ్చాం. విందులోకి వెళ్తే, వినోదాలకు వెళ్తే, భోజనం దొరకకపోతే ఆకలితో ఎంత బాధపడతాం, అవునా కాదా? అవును. అరే ఒక లెగ్ పీస్ దొరకకపోతే బాధపడతాం తింటున్నప్పుడు. ఆమెకు చూడు మంచి ముక్క పడ్డదక్క, నా నోరు దాని మీదే కొట్టుకుంది. నేను పోతే అది నాకు వేస్తారేమో అనుకున్నా. నాకంటే ముందాగో ఆమె వెళ్ళింది చూడు, దాని నోట్లో మన్నుబడా. ఎప్పుడు చూసినా నాకంటే ముందే పోతుంది అక్క. ఒక్క ముక్క దొరకకపోతే ఈ మాటలు మనకి. దానికి పీనికి వెళ్ళా అంటమా అనమా, తినని దానికి దాంతో రోగం వస్తుంది చూడు. ఈ సాయంత్రం చూడు జులాబులు పట్టుకోకపోతే అడుగు నన్ను. నా కన్ను పడ్డది అక్క. ఈరోజు ఎంతమంది కన్ను నా మీద పడ్డదు, సాయంత్రం నా గతి ఏమవుతుంది? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. సో అలాంటి గొప్ప దేవుని యొక్క బర్త్డే. అయితే ఇంత గొప్ప దేవుని యొక్క జన్మదినాన్ని గడపడానికి వచ్చి మనమందరం కూడా
ఆ ఆధ్యాత్మికంగా కొన్ని దేవుని యొక్క దీవెన కలిగిన మాటలు వినకపోతే విందుకెళ్ళి అన్నం తిననట్టే. అవునా కాదా? ఈ ఏదేదో మనం తీసుకెళ్తాం, అదంతా పక్కన పెట్టండి. కానీ ఆ సందేశం వినకపోతే చాలామంది సోషల్ వర్కర్ లాగా అవి ఇవి చేస్తుంటారు. కానీ ఆ విందులో దేవుని ఆహారం ఒక్క లెగ్ పీస్, ఒక రోస్ట్ పీస్, ఒక చికెన్ తిక్క అన్న తింటే కొద్దిగా తృప్తి ఉంటుంది. అవునా కాదా? అవును బ్రదర్. అలాంటి ఆహారం, దేవుని ఆహారం మనం తినకుండా వెళ్తే ఆ సందర్భమే కాదు. ఆ పార్టీకి వెళ్ళి వేస్ట్. వెళ్ళినాక నేను పోకముందే అసలు ఏమి లేదంట. ఏం పెళ్లి చేసింది అది? పెళ్ళంట, పెళ్ళి అనమా అంటారా అనరా? అంత మంచోళ్ళు ఏం గారలే, గమ్మునున్నారు మీరు. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో అలాగా, సో ఎవ్రీథింగ్ బికమ్స్ యూస్లెస్. ఈరోజు మా టీం మెంబర్స్ ఇంత అలంకరణ చేశారు, ఇంత కష్టపడ్డారు, ఇంతమందిని అన్ని విధాలుగా ఇన్వైట్ చేశారు. కానీ సందేశం వాళ్ళు వినకపోతే అన్ని యూస్లెస్సే. వాళ్ళ జీవితము వ్యర్థమే. అది వ్యర్థమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో చాలా మంది క్రిస్మస్ ని కొనియాడతారు, డాన్సుల ద్వారా, కేక్ కటింగ్, ఈ కటింగ్, ఆ కటింగ్, అన్ని కటింగ్లు ఓకే. బట్ రియల్ మీనింగ్ ఇఫ్ యు ఆర్ మిస్సింగ్, నిజమైన అర్థం మీ జీవితంలో మీరు పోగొట్టుకుంటే మీ జీవితాన్ని పోగొట్టుకుంటారు, నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటారు. ఎందుకంటే యేసే వచ్చి పుట్టడానికి కాదు, నిన్ను రక్షించడానికి. ఆమేన్. నిన్ను రక్షించడానికి. ఆమేన్. హీ టుక్ బర్త్ సో దట్ యు మే నాట్ డై. ఆమేన్. నువ్వు మరణించకూడదని నిన్ను లేవనెత్తడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మొదటి యోహాన్ 1 John chapter 4 verse 19 says, we love him because he loved us first. ఆయన ముందుగా మనల్ని ప్రేమించాడు కాబట్టి మనం అతన్ని ప్రేమిస్తున్నాం. అవునా కాదా? అవునా కాదా? అందరు చెప్దాం, అవునా కాదా? అవును బ్రదర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ, దేవుడు మనలను మొదట ప్రేమించుట చేతనే ఆ, మనమును ప్రేమింతుము. ఆమేన్. ఆమేన్. మనం ఆయనని ప్రేమిస్తలేం. ఏమిస్తలేం? ప్రేమిస్తలేం. ఆయన ముందుగా మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే కీర్తనగాడు 63:3 అంటాడు, జీవించడం కంటే దేవుని ప్రేమ గొప్పదంట. ప్రేమ జీవము కంటే, అందరు చెప్దాం, జీవం కంటే ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. మనం అందరం అనుకుంటామండి ప్రియమైన దేవుని బిడ్డల, మనం చాలా ప్రేమిస్తాం. నేను యేసయ్యని చాలా ప్రేమిస్తాం. అంటామా లేదా? అవునా కాదా? అవును బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. సో కాబట్టి చూడండి, మన ప్రేమ, నేను సింపుల్గా చెప్తాను మన ప్రేమ గురించి. ఈరోజు ఉన్నప్పుడు ప్రేమ రేపు ఉండదు మనది. అవునా కాదా? ఉంటుందా ఉండదా? అరే, మన సొంత వాళ్ళ మీద మనకు ఉండదు, మన సొంత భర్త మీద మనకు ఉండదు, సొంత భార్య మీద మనకు ఉండదు, మన కుటుంబంలో కూడా మనకు ఉండదు, స్నేహంలో కూడా ఉండదు. హల్లెలూయా. కానీ దేవుని ప్రేమ గురించి నేను గొప్పగా చెప్పను, చాలాసార్లు గొప్పగా చెప్తాను, కానీ చాలాసేపు చెప్పను, 2 నిమిషాలు చెప్తాను. ఈరోజు దేవుడు ఈ లోకంలో ప్రేమపూర్వకంగా ఇష్టపడి కనిపెట్టి అనేక వస్తువులను ఈ లోకంలో సృష్టించారు, తీసుకొచ్చారు. మనం వాడే విధంగా చూసి ఇది అన్నీ చేశారా? బస్సులు, కార్లు, సైకిళ్ళు, ఆటోలు, అవునా కాదా? అందరు చెప్పాలి. కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజు పాడైపోతున్నాయి. అవునా కాదా? ఎంతగా ఒక్కరోజు చేసింది, మీరు ప్రేమించింది మనము చేసిందంతా ఒకరోజు ఉండి ఒకరోజు పోయింది. కానీ ఆయన ప్రేమ రోజు అదే ఉంది. సూర్యుడు అలాగే ఉన్నాడు, చంద్రుడు అలాగే ఉన్నాడు. మరి అదే విధంగా ద గ్రావిటీ ఆఫ్ దిస్ ఎర్త్, నువ్వు కింద పడతావా, మీద పడతావా? అప్పటి నుంచి కిందనే పడుతున్నాం మనం. అవునా కాదా? ఎంత లేపినా మళ్ళీ కిందనే పడుతున్నాం. ఆయన ప్రేమ కొలది, ఆయన సృష్టించిన సృష్టి చూడండి. నా బిడ్డలకు ఏ రోజు వెలుగు తగ్గొద్దు, నీడ తగ్గొద్దు, ఆహారం తగ్గొద్దు. పళ్ళు నువ్వు ఫలిస్తేనే ఉండు, చేపలు నువ్వు వస్తేనే ఉండు. రోజు చికెన్లు తింటున్నాము, అవునా కాదా? అది కడప కచ్చరకుండా ఆయన వస్తేనే ఉన్నాయి చూడు, అవునా కాదా? అంత గొప్ప దేవుని యొక్క జన్మదినం ఇది, ఆయన ప్రేమ ఇది. ఆయన ప్రేమను కొని ఆడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం మనం చాలా దేవుడిని ప్రేమిస్తున్నామని,
కానీ దేవుని ప్రేమ మన చుట్టూ ఉంది. ఆమేన్. ఆయన ఒక్కసారి ఊదిండిగో, అవునా కాదా? ఉందా లేదా? ఉంది బ్రదర్. కొంతమంది అంటలేరు, పోతారేమో. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. అవునా కాదా? అవును బ్రదర్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, న్యూటన్ అని ఒక వ్యక్తి, న్యూటన్ అన్న ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త అన్నమాట. ఆయన 3 సిద్ధాంతాలు చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఒక్క శక్తి లేనిది ఏ ఒకటి కదిలించడానికి చాలా కష్టమైంది. ఏ ఒక్క వస్తువుని కూడా మనం కదిలించలేము అని ఆయనకు ఒక సూత్రం ఉంది. 3 సూత్రాల్లో ఒక సూత్రం ఏంటంటే, ఒక వ్యక్తి ఒక వస్తువుని ఒక వస్తువు కదలాలంటే ఒక వ్యక్తి ఉండాలి. అవునా కాదా? అవును. అవునా కాదా? మీ ఇంట్లో వస్తువులు పిలిస్తే వస్తాయా? మీ ఆయన కూడా రాడు. అవునా కాదా? సో అలాగా ఇప్పుడు ఎగ్జాంపుల్కి పోడియం ఉందనుకోండి, ఏముంది? అందరు చెప్పాలి. ఇది రారా అంటే వస్తుందా? ఏది పిలవండి మీరు. వాళ్ళ ఆయనని పిలిచినట్టు పిలిస్తే వస్తుందా? ఇది పోడియం. ప్రైజ్ ది లార్డ్. దీని ఎన్ని సంవత్సరాలలో ఇక్కడ పెట్టండి మీరు, 10 years కదలదు. ఇట్ విల్ నాట్ మూవ్ మిస్టర్ బెంజమిన్, ఇట్ విల్ స్టే హియర్ ఓన్లీ. ఏదన్నా ఒక శక్తి రావాలి ఇక్కడికి, అవునా కాదా? ఏదన్నా ఒక శక్తి వచ్చి దీన్ని కదిలిస్తేనే కదులుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితం పాపంలో పడిపోయి ఉంది, మన జీవితం పాపంలో మునిగిపోయి ఉంది. మనమందరం కూడా ఒక పరిస్థితిలో పడిపోయి ఉన్నాం. మనల్ని ఎవ్వరూ అక్కడి నుంచి బయటికి తీయలేరు. ఒక మహాశక్తి రావాలి. చెప్పండి, ఏం రావాలి? అందుకే యేసయ్య శక్తి జన్మించాడు. ఆ శక్తితోటే మనము పడి ఉన్న ప్రతి ఒక్క స్థలం నుండి, ఆ పాపం నుంచి, ఆ పాపపు గోతుల నుంచి మనల్ని తీసే వ్యక్తి ఈ జన్మలో, ఈ లోకంలో ఎవ్వరికి సాధ్యము కాదు. ఆయన దిగి రావాలి. కాబట్టి ప్రవక్తల ద్వారా పలికాడు, మానవుల ద్వారా ప్రయాసపడ్డాడు, ఎవ్వరు ఏం చేయలేకపోయారు. కాబట్టి ఆ మహాశక్తిగా యేసయ్య దిగి ఈ భూమిపైకి వచ్చాడు మనల్ని రక్షించడానికి. ఆ పాపపు గూతు నుంచి ఎవరైతే దీన్ని కదిలించలేరో, ఎవరైతే మన పాపాలను తొలగించలేరు. నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. మీ జ్ఞానం ద్వారా, మీ డబ్బు ద్వారా, మీ శక్తి ద్వారా, మీ బలము ద్వారా, మీ పలుకుబడి ద్వారా మీరు చేసిన ఒక చిన్న పాపం కడిగేయగలుగుతారా? కడుక్కోగలుగుతారా? ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? క్షమించే వ్యక్తి, నీ పాపం కోసం మరణించే వ్యక్తి, నీ పాపాన్ని కడిగే వ్యక్తి ఒక్కడు లేడు. ఆ ఒక్కడు నా యేసయ్య వచ్చాడు. ఆ ఒక్కడు నా యేసయ్య, ద ఓన్లీ వన్ జీసస్. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చేతికి వాచ్ ఉంది, ఉందా? ఎవరికి ఇయ్యా? ఉందా లేదా చెప్పండి. ఎస్ ఆర్ నో? ఉందా? ఆర్డినరీ కాదులే. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను ఎవరికి తలిస్తే వాళ్ళకే ఇస్తా. దీనికి కార్డు అవసరం లేదు. కార్డు నాకు ఇష్టం ఉన్న వాళ్ళకి, గట్టిగా చెప్పిన వాళ్ళకే. సో దేవుడు మనల్ని ఇష్టపడ్డాడు కాబట్టి ఈ వాచ్ లాంటి తన జీవితానికి ఇవ్వడానికి వచ్చాడు. ఇలా ప్రతి ఒక్కరి కోసం వచ్చాడు, ప్రతి ఒక్కరిని రక్షించడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది కూడా ఈ లోకంలో మన శక్తి, మన పేరు, మన పెద్ద, చాలామంది అనేక రకాలుగా అవన్నీ వేస్ట్. చిన్న పాపం సార్, చిన్న పాపం నుంచి నీ బయటికి రాలి నువ్వేం చేయగలుగుతావు? నీ డబ్బుతో, నీ పేరు ప్రతిష్టతో, నీ అందంతో, నీకున్న పలుకుబడితో నథింగ్ యూ కెన్ డూ. నేను మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను అనుకుంటాను ఎప్పుడు కూడా. నేను యేసుని నమ్మి, యేసు చెంతకొచ్చి చాలా మంచి మార్గాన్ని ఎన్నుకున్నాను. ఎన్నుకున్న వాళ్ళు మాత్రమే చప్పట్లు కొట్టి దేవుని మీద ప్రజా. చీకట్లో ఉన్న మన జీవితాలను, పాపంలో ఉన్న మన జీవితాలను ఎవ్వరు రక్షింపలేని అలాంటి పరిస్థితిలో యేసే భూమిలోకి రావాల్సి వచ్చింది. యేసే ఎందుకు వచ్చాడని ప్రజలందరూ అడుగుతూ ఉంటే, పాపాలను క్షమించడానికి. ఎందుకు? ఎవ్వరు అందులో నుంచి బయటికి రాలేరు కాబట్టి, ఎవ్వరు తీయలేరు కాబట్టి.
నా యేసయ్య వచ్చాడు. అదండి యేసయ్య రాకడ యొక్క అర్థం. క్రిస్మస్ అంటే ఈరోజు మనం పరిశీలించాలి. ఈ ఎక్స్టర్నల్ జీవితం కాదు, ఇంటర్నల్ జీవితం. నేను సూట్ వేసుకొని చాలా బాగున్నా, నాకు తెలుసు నేను అందంగా ఉంటానని. అవునా కదా? నాకే తెలుసు, మీరేం చెప్పేది? నాకు నేను అందంగా ఉంటాను చెప్పండి. జయరాజు గారు మీరు చెప్పండి, ఉంటారా లేదా? ప్రైజ్ ది లార్డ్. నాకు నేను చెప్పుకుంటే మీరు ఉంటారంట. అంటే మీరు చెప్తేనే ఉంటానా నేను? బయట ఉండొచ్చండి, కానీ ఇంటర్నల్, హూ విల్ సేవ్ యూ? యువర్ మనీ, యువర్ నేమ్, యువర్ ప్రాస్పరిటీ, యువర్ ఫేమ్, నథింగ్. యువర్ పర్సనాలిటీ, యువర్ బ్యూటీ, నథింగ్. ఓన్లీ వన్ నేమ్, ఓన్లీ వన్ నేమ్. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. తండ్రి వందనం. సో నేను చాలా స్థలాలకు వెళ్ళానండి. ఎన్ని స్థలాలకి? చాలా స్థలం. మా బ్రదర్ జయరాజ్, బ్రదర్ జేమ్స్, మరి అదేవిధంగా మా బ్రదర్ ఆంథనీ ఉంటారు. కానీ కొన్ని చోట్లకి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి అన్నం తింటే, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు పెట్టిన అన్నం, వీళ్ళు అన్నం పెట్టినరా సావడానికి తిండి పెట్టినరా అన్నట్టుంది. కొన్ని చోట్లకి వెళ్తే మనం అన్నం తినగలుగుతామా? గట్టిగా చెప్పండి, తినగలుగుతామా? మంచి బగారా బైగానే దిగలేము మనకు సరిగా. పప్పు బాగాలేదా కానీ బగారా బైగానే వేసుకో, అది వద్దులేని స్వీట్ తింటా అంటున్నాం. అవునా కాదా? హలో, గట్టిగా చూడండి. అనేక చోట్లకి వెళ్ళాను, అనేక రకాలుగా ఆహారం తిన్నాను. కొన్ని చోట్ల నాకు పడలే. నేను ఊరికే అన్నాను, ఏమన్నా వీళ్ళు పెట్టి పెట్టి నన్ను చంపేటట్టున్నారు. నాకు నీళ్ళు పడవు, కొన్ని విషయాలు నాకు పడవు. అవన్నీ కూడా తినలేక నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. ప్రభా, నన్ను ఎందుకు ఇలాంటి స్థలంలో తీసుకొచ్చావు అని కూడా అడిగినా, దోమలు, నువ్వు ఏమన్నా పెట్టుకో, ఓటమిషన్ పెట్టుకో, పూర్తిగా కప్పుకో, పుయ్ అనేది తిరుగుతుందా తిరగదా? మీ బాడీకి దోమల దగ్గర రావులే. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అలాంటి స్థలాల్లో నేను తినలేక, పడుకోలేక, ఉండలేక బాధపడు. యేసయ్య ఎవరి మధ్యలో ఉన్నాడు? గట్టిగా, ఎలాంటి వాళ్ళమండి మనం? అలాంటి ఆడుతున్నాం మనం. 330 మనం కొని ఆడుతున్నాం. మీకు ఒక్కసారి చెప్తే అర్థం కదా. ఏం కలిగిన వ్యక్తిని? దయ కలిగిన వ్యక్తిని కూడా. ఆ సర్వ సిస్టర్కి బాగా తెలుసు. ప్రైజ్ ది లార్డ్. ఏమేం కలిగి ఉన్నాను నేను? గట్టిగా, జాలి, జాలి, ఇంకొకటి కూడా ఉంది, కరుణ, ప్రేమ. ఇవన్నీ నాలో ఉన్నాయా లేదా? ఉందా లేదా? చాలా సంతోషం. నేను చెప్పినా, మీరు చెప్తున్నారా? మీరైతే చెప్తలేరు. ఊక నేను చెప్పిన తర్వాత నువ్వు చెప్పినావు, నీ కార్డు తీసేసుకుంటా నేను. ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు ఏమైందంటే, అందరు వింటున్నారా? చాలా బాగుంటుంది స్టోరీ. చెప్పాలన్నా వద్దా? వాళ్ళే చెప్పమంటారు, నేను చెప్తలేను. బ్రదర్ మీరు అట్లా పోతున్నారు ముందు, కానీ మీరు ఫీల్ కాకండి, వాళ్ళు చెప్పమంటే చెప్తున్నా. ఓకేనా బ్రదర్ జేమ్స్? హల్లెలూయా. సో మా బ్రదర్ డేవిడ్ తర్వాత వాళ్ళ గురించి చెప్తారు.
మన మధ్యలో ఎవరు వచ్చి కూర్చున్నారో మనకు తెలియదు. అయితే నాకేమేముంది నేను చెప్పలే, మా సర్వశిష్టకు బాధ్యత ఆమె ముందు చెప్పుకుంటుందంట. ప్రైజ్ ది లార్డ్. అయితే ఒక రోజు ఏమైందంటే నేను ఇలాగే అప్పుడు నేను కారు కొత్తగా కొనుక్కున్నా. ఏం కొనుక్కున్నా? కారు కొత్తగా కొనుక్కున్నా. కొత్తగా కొనుక్కొని ఇక నేను సింగిలే ఉన్నా, దాంట్లో ఎవ్వరు లేరు నా ఇంట. ఎవరు లేరు దేంట్లో. అయితే నేను కారు తీసుకొని ఓ మస్తుగా యేసు నీవే కావాలయ్యా, అదే నేను మర్చిపోయినా, మీరు పాడి. ప్రైజ్ ది లార్డ్. పాడుకుంటా కారు మంచిగా నాడు, కొత్త కారు కదా కొద్దిగా ఎక్కువనే ఉంటుంది ఫీలింగ్. అలా పోతుంటే ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఒక మూట ఎత్తుకొని ఉన్నాడు. మీకు తెలుసు కదా పేపర్లు అవి ఇవి ఏరుకుంటారు. అయితే దూరం నుంచి ఒక వ్యక్తి ఆ రోడ్డు పుంట, అంటే కార్లు వాహనాలు చాలా తక్కువ. అయితే నేను ఏ ఊరని చెప్పను, మీరు కనిపెట్టేస్తారు. మళ్ళీ రేపు పోయి మీరు నిలబడితే మిమ్మల్ని పికప్ చేయాల్సి వస్తుంది. సో ఆ రోడ్డు పుంట బండ్లు రావడం పోవడం చాలా తక్కువ. అయితే ఏమైందంటే నేను ఆ రోడ్ అంటే వెళ్తున్నాను, అబ్బాయి ఆడ నిలబడి ఉన్నాడు. అతను లిఫ్ట్ అడుగుతున్నాడు, ఇట్లా 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 అని. ఎవరు అడుగుతున్నారు? అందరు చెప్పాలండి, ఎవరు అడుగుతున్నారు? అయితే ఇప్పుడు నాకేమేముంది? కొన్ని మర్చిపోయింది మీరు. జాలి, కరుణ, దయ అన్నీ ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు కారు ఆపాలనా వద్దా? అబ్బా, ప్రైజ్ ది లార్డ్. మీ అయ్య జాగిరా ఆపడానికి? ఆపాలనా? ఆపాలి. అయితే నాకు దయ, జాలి, కనికరం అంతా ఉంది కాబట్టి టక్కుమని బ్రేక్ కొట్టినా. ఏం కొట్టినా? బ్రేక్ కొట్టిన తర్వాత చూస్తే ఆ అబ్బాయి చేతిలో ఏముంది? ఏం మూట? చెత్త మూట. నా బండి ఈ మూట లేకపోతే ఏమో కానీ ఎక్కించుకునేవాడిని, కానీ మూట ఉంది కాబట్టి జైన్ వెళ్ళిపోయినా. ఎందుకంటే వాసన నా కారులో వస్తాయి. నా కారంతా వాసన వస్తుంది. ఎవరు చెప్పినమ్మా? చాలా బాగా చెప్తున్నా, వాసన వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చూడండి అతన్ని వదిలేసి వెళ్ళిపోయాను. నేను ఒక బోధకుణ్ణి, నాలో దయ, కనికరం, జాలి, ప్రేమ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన చెత్తను చూసి వదిలేసిన నేను. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి టీ తాగుతుంటే, ఒరే ప్యాట్రికు అన్నాడు. ఏమైందిరా నీ ప్రేమ? చెప్పండి, మీరే చెప్పండి, సిగ్గొస్తుంది నాకు. జాలి, కరుణ ఏమైందిరా అని అడిగిండు. ఏమైంది? ఆడు చెత్త పట్టుకొని ఉన్నాడు, ఎట్లా తీసుకొస్తా? ఒరే ఎదవ నా కొడుకు, అంతకంటే మురికి వాసన నీలో వచ్చింది కదరా. నిన్ను మోసిన నేను ఆ శిలువ పైన నువ్వు ఎలా వదిలేసావు అతన్ని? నువ్వు నా సేవకుడిగా ఎన్నుకున్నాను. ఓ మాట్లాడలేకపోయినా. ఆ రోజు నుంచి వాసన వస్తలేదు నాకు. ఎవరి మీద వాసన వస్తలేదు, దయ వస్తలేదు, కరుణ వస్తలేదు. నా అయ్య చేసింది నేను చేయాలి. నా రక్షకుడు చేసిన దానికే నేను ఇక్కడ ఉన్నాను. అది నేను చేయడానికే ఉన్నాను. నేను క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి లేను. నేను రక్షణ కార్యం చేయడానికే ఉన్నాను. నేను పరలోక ద్వారమే. ఐఎమ్ ద గేట్ ఆఫ్ హెవెన్. ఐఎమ్ నాట్ హియర్ టు సెలబ్రేట్ క్రిస్మస్. I am here to open the gate of my God. దేవుని కోసం, దేవుని రాజ్యంలో ఉన్న ఆ పెద్ద ద్వారం మీ అందరికీ తెరవడానికే క్రిస్మస్ సెలబ్రేషన్ అండి. ఇది సెలబ్రేషన్ కాదు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే దినం ఇది. మీరందరూ ప్రవేశించే దినం. ప్రభు యేసు నామములో ప్రార్థిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మన జీవితంలో ఎన్ని దరిద్రపు పనులు చేశామంటే ఒక్కసారి ఆలోచిస్తే నాకు బాధ అనిపిస్తుంది. నిద్ర రాదు కొన్నిసార్లు నాకు. గతంలో చేసినవి ఇప్పుడు కాదు, ఆ రికార్డే ఎక్కుంది. ఇప్పుడు కొత్త ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆమేన్. అవన్నీ కూడా నేను మోసాను. ఐ హ్యావ్ క్యారీడ్ ఎవ్రీ ఫిల్తీ థింగ్స్. చిన్నవి పెద్ద నుంచి
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. సో యేసే మోసింది సిలువ కాదండి, మన యొక్క ఈ బలహీనతలు. అందరూ అనుకుంటే ఆయన సిలువ మోసాడు, సిలువ కాదు. ఆ సిలువ కంటే భారమైనది మన పాపం ఎవరైతే మోయలేరో వాటినండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో యేసయ్య గాస్పుల్లో చదివితే యేసయ్యకి జన్మ చాలా మంది మరణించడానికి అనుకుంటారు. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఆయన జీవితం, ఆయన మరణం దేనికి? పునరుత్థానం అవ్వడానికి. మనం మరణించాల్సింది, ఆయన మరణించాడు. మనం పునరుత్థానం అవ్వడానికి ఆయన జన్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. ఎందుకంటే రాజ్యాలు ఉంటారు, రాజ్యాంగం ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత ఉండదు. కానీ జీసస్ కింగ్డమ్ రిమైన్స్ ఎవర్. ఆమేన్. యేసు రాజ్యం నిరంతరం ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. యేసే ఎన్ని పుస్తకాలు రాసిండు బైబిల్ గ్రంథంలో? హౌ మెనీ టెస్టిమెంట్ జీసస్ రైట్? నువ్వు సెంట్ థెరేసాస్ కౌన్సిల్ మెంబర్ అనుకుంటాను. మూడేనా? జీసస్ ఎన్ని గ్రంథాలు రాసి? జీసస్ రాసింది అడుగుతున్నా. ఎవరన్నారు అది? అమ్మ చెప్పింది, నువ్వు చీటింగ్ కొట్టినావమ్మ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు మనం చూస్తే, లోకమంతట్లో చూస్తే అన్ని గ్రంథాల్లో, అన్ని పుస్తకాల్లో అధికంగా అమ్ముడుపోయి ప్రింట్ అయింది బైబిలే. అవునా కాదా? అవును బ్రదర్. కానీ యేసే ఒక్క వచనం రాయలే, ఒక్క బుక్ రాయలేదు. ఏం గట్టిగా కొట్టరా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. చూడండి, గొర్రెలు లేని కాపురు వలె నా బిడ్డలు జీవిస్తున్నారని మత్తయి సువార్త 9:36 దేవుడు. సో అలాంటి మనల్ని రక్షించడానికి యేసే వచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో యేసే గురించి, యేసే జన్మ గురించి చెప్పాలంటే అతి గొప్పది ఏంటంటే పునరుత్థానం. ఏంటిది? పునరుత్థానం. అందరు చెప్పాలి, రిజరెక్షన్, పునరుత్థానం. పునరుత్థానం. మరి రెండవది ఏంటంటే కంపాషన్, కంపాషన్. దయ. దయ. ఇవి పునరుత్థానము మరి దయ యేసేలో లేకపోతే యేసే జన్మించే వ్యర్థమైపోయేది. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి వందనం. వందనం. యేసువా వందనం. యేసువా వందనం. ఎందుకంటే తన పునరుత్థానం, తన దయ లేకపోతే ఎవ్వరు కూడా పరలోకంలోకి ప్రవేశించే వాళ్ళం కాదు. ఈ రోజుల్లో మీరు చూస్తున్న చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, పైసలు కలిగిన వాళ్ళు ఉన్నారా లేదా చెప్పండి? పేరు ప్రతిష్ట కలిగి ఉన్నారా? మంచి బలము కలిగి ఉన్నవారు ఉన్నారా? ఉన్నారా లేరా? కానీ వాళ్ళలో దయ ఉండదు. చూడండి, ఉంటుందా? పోయిరా పో అమ్మ అంటారా లేదా? ఎందుకు వచ్చి నిలబడదు? అడుగుపో, సార్ లేరని చెప్పుపో. అవునా కాదా సిస్టర్? అవునా కాదా? ఎంతమంది చెప్పిరమ్మ నిన్న అట్లా? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. లేరు మా సార్ అంటారు, ఆయన ఇంట్లోనే ఉంటాడు. చూడండి, ఈ లోకంలో పెద్ద పెద్ద పోస్టు, పెద్ద పెద్ద పేరు ప్రతిష్ట, ధనవంతులు, గొప్ప కార్లు, బంగ్లాలు మేడే చేసే వాళ్ళకే దయ ఉండదు. బాగా ఆలోచించుకోండి. అవునా కాదా? మీరెక్కడైనా చూడండి. కానీ మా దేవుడు ఎలాంటి దేవుడు వేసే అంటే బాధపడుతుంటే, వేదన పడుతుంటే, అందుకే మత్తయి 9:36 అంటాడు, నా బిడ్డలు గొర్రెలేని కాపురులే అల్లాడిపోతున్నారు. ఆ దయ కలిగిన హృదయం మనల్ని రక్షించాలని ఆరాటపడి ఈరోజు జన్మించాడండి మన కోసం. ఆమేన్. ఆమేన్. అది ఆయన జన్మకు అర్థం. ఆయన ఊరికే జన్మించలే. వితౌట్ షెపర్డ్ మై షీప్స్ ఆర్ ఎక్కడో తిరుగుతున్నారు, వండరింగ్ అన్నారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. సో హీ హూ హ్యాస్ ద సన్ హ్యాస్ లైఫ్. సో అందుకే యోహాను సువార్త 5:12 యేసువే ద్వారం. ఎవరైతే యేసుని కలిగి ఉంటారో, యేసు అంటే తండ్రి యొక్క కుమారుని, వారికే నిత్య జీవితం. ఎవరికైతే యేసు లేరో, అంటే యేసు జన్మించలేదు ఎవరి జీవితంలో, వాళ్ళకు నిత్య జీవితం ఉండదని దేవుని యొక్క అర్థం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో ఎంత కనికరం కలిగి ఉన్నవాడంటే యేసయ్య 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన ఉన్న స్త్రీని జస్ట్ ఇలా తాకి తన కనికరాన్ని చూపెట్టి ఆమెని స్వస్థపరిచి దీవించి ఆశీర్వదించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. మరి చివరిగా ఒక మాట, ఒక పెద్ద ఆఫీసర్ ఉండే, ఆయన జీవితాంతం, నన్ను 1 నిమిషం 5 నిమిషాల్లో ముగిస్తున్నాను, నా సమయం అయిపోయింది. మా వాళ్ళు అక్కడ ప్రాణం మీద నిలబడ్డారు, ఎప్పుడు ముగిస్తారని. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. సో నేను 5 నిమిషాల్లో ముగిస్తున్నానండి. సో ఒక పెద్ద ఆఫీసర్
నేను ఆయనకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. నాకు ఇది చాలా ముఖ్యమైన విషయం, అందరు ఎవరు డిస్టర్బ్ కాకండి. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. అయితే చివరి దినాలు ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, వెంటిలేషన్లో ఉన్నాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళాను ప్రార్థన చేయడానికి. ఆయన ప్రార్థన చేసిన తర్వాత ఆయనను ఒకటే అడిగాను, ఏమని, సార్ మీకు ఏమనిపిస్తుంది? నేను ఇన్ని రోజులు పెద్ద పేరు ప్రతిష్ట కలిగి నేను ఎప్పుడు నేను మరణిస్తానో నాకు తెలియదు, కానీ మరణిస్తే నేను ఎక్కడికి పోతానో నాకు తెలియదు అన్నాడు. ఆయన మంచి హోదాలో ఉన్నాడు, మంచి పేరు ప్రతిష్టలో ఉండేవాడు, కానీ చివరికి ఎక్కడికి పోతానో నాకు తెలియదు అంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుడి సన్నిధిలో ఉన్నాం. ఈరోజు చాలా చెప్పండి, చాలా అన్నీ కలిగి ఉన్నాం, పేరు ప్రతిష్ట ఉంది, అన్నీ ఉంది, కానీ చివరికి మనం ఎక్కడికి వెళ్తున్నామో మనకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా. Hallelujah. సో ఈరోజు మనమందరం కూడా మన ద్వారం మనం తెలుసుకోవాలి. ఎక్కడికి వెళ్తే నాకు నిత్య జీవితం ఉంటుంది అని మనం ఈరోజు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, Amen. సో ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి. ఇప్పుడు మా జేమ్స్ బ్రదర్, మరి అదేవిధంగా బ్రదర్ జయరాజ్. ఇప్పుడు జేమ్స్ బ్రదర్ లాయర్ అనుకోండి, లాయర్ అనుకోండి కదా, ఆయన లాయరే తెలుగులో ఏమంటారు? లాయరే అంటారు కదా. వీళ్ళకి సరిగా తెలుగు కూడా రాదు. ప్లీడర్ చూసిందా, తమిళ వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుంది. ప్రైజ్ ద, ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడు. ఎవరండి ఆ పండితు? ప్రైజ్ ద లార్డ్. సో మా గౌతమ్ బ్రదర్ ఎంతైనా ట్రాన్స్లేటర్ కదా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. సో న్యాయవాది, మరి ఇద్దరు ఫ్రెండ్స్ని తీసుకుందాం. బ్రదర్ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ యూ కమ్ హియర్. ఇద్దరు లాయర్ కూడా ఉండాలి ఆడ. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ చూడండి, ఈ బ్రదర్ గారేమో బ్రదర్ జేమ్స్ గారు లాయర్ గారు. ఈయన ఎవరు? Lawyer గారు. గట్టిగా. Lawyer గారు. సో అదేవిధంగా స్నేహితుడు, ఈ బ్రదర్ పేరు జయరాజ్. ఓకేనా? ఏం పేరు ఈ బ్రదర్ పేరు? ఈ బ్రదర్ పేరు ఏం పేరు? లాయర్ అని చెప్పిన పేరు పెట్టి పిలుస్తున్నారు, భయం లేదా? ఏం పేరు? పేరు లేదా ఆయనకి? ప్రైజ్ ద లార్డ్. సో చూడండి, ఇప్పుడు ఈ లాయర్ మరి ఈ బ్రదర్ ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఏం ఫ్రెండ్స్? Close friend. చాలా దగ్గర స్నేహితులు అనమాట. అయితే మన జయరాజ్ గారు ఒక 4-5 తప్పులు చేశారు, 4-5 కేసుల్లో ఇరుక్కుపోయారు. ఎవరు ఇరుక్కుపోతే మా జేమ్స్ గారు ఏదో రకంగా లాయర్ కదా, ఏదో రకంగా జేమ్స్ గారు ఏం చేసేవాళ్ళంటే మన జయరాజ్ గారిని తప్పించేవారు, శిక్ష నుండి కాపాడేవాళ్ళు. శిక్ష నుండి ఏదో ఒకటి చెప్పి అతన్ని శిక్షని తప్పించి శిక్షలో పడకుండా జేమ్స్ గారు చాలా మంచివారు కాబట్టి జయరాజ్ గారిని కాపాడేవారు. ఏం చేసేవాళ్ళు? కాపాడేవాళ్ళు. అయితే ఒకరోజు మా జయరాజ్ గారు ఏంటంటే మరొక కేసులో ఇరుక్కుపోయారు. దేంట్లో ఇరుక్కుపోయారు? గట్టిగా. మరొక కేసులో ఇరుక్కుపోతే మా జయరాజ్ గారికి ఇప్పుడు ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్ చెప్పండి, మా ఫ్రెండ్ ఎవరు? నన్ను ఎలాగైనా కాపాడతాడు, నాకు ఏ శిక్ష పడదు అన్న ధీమాలో జయరాజు గారు ఇంకా శిక్షల మీద శిక్ష చేసుకుంటూనే పోతున్నాడు. ఏం చేసుకుంటూ పోతున్నాడు? తప్పుల మీద. అయితే ఒకరోజు జేమ్స్ బ్రదర్ మరి జయరాజ్ బ్రదర్ ఏదో తప్పు చేశారు. జేమ్స్ బ్రదర్కి ఫోన్ కొడుతూనే ఉన్నారు. జేమ్స్ బ్రదర్ ఏం చేస్తున్నాడు? ఫోను లేపుతూనే లేడు. ఏం చేస్తున్నాడు? గట్టిగా లేపుతూనే. అయితే జయరాజ్ బ్రదర్ పరేషాన్ అయిపోయాడు. ఇప్పుడు రేపు నాకు హియరింగ్ ఉంది, కోర్టులో నాకు డేట్ ఉంది, నేను పోయి అక్కడ ఏం తీర్మానం ఉందో రేపు జడ్జి గారు నాకు తీర్మానం ఇవ్వబోతున్నారు. నా ఫ్రెండ్ జేమ్స్ చూస్తే నా ఫోను లేపుతలేడు, ఇప్పుడు నేను ఏం చేయాలని చాలా బాధపడుతున్నాడు జయరాజ్ బ్రదర్. ఎలాగో ఆ రోజంతా కూడా సహోదరుడు జేమ్స్ ఫోన్ ఎత్తలే. సహోదరుడు జేమ్స్ ఫోను గట్టిగా ఎత్తలే. జయరాజ్ బ్రదర్ చెమట అయిపోయిండు. ఏమి అయిపోయిండు? అమ్మ లలిత ఏమైపోయిండు? చెమట అయిపోయిండు. చెమట. ఓ
స్వెట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కడ పోగానే అక్కడ కోర్టులో జయరాజ్ హాజరు హే అంటే వచ్చేసిండు జయరాజ్. వచ్చిండా ఇక్కడికి, కోర్టులోకి వచ్చిండు. కోర్టులోకి రాగానే జడ్జి అయిపోయింది, పోస్ట్పోన్ ఇచ్చేసిన, ప్రమోషన్ వచ్చింది. ఆమె గట్టిగా చప్పట్లు కొట్టాను. ఇక్కడి నుంచి చూడండి బ్రదర్, మీరు కూడా ఇప్పుడు జయరాజు గారు దొంగ అనుకోండి, ఏమి కూనికోరు మర్డర్ అంటే ఏదో ఒక కేసులో ఇరుక్కుపోయిండు. ఇప్పుడు ఫ్రెండ్ ఫోన్ ఎత్తలే, కానీ ఇక్కడ ఎవరిని చూస్తున్నాడు? వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఫోన్ ఎత్తలే ఆ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు? గట్టిగా చప్పట్లు కొడితేనే ఉన్నాయి. ఇప్పుడు మీరు ఎన్ని తప్పులు చేసినా మీ ఫ్రెండ్ జడ్జి అయితే మీరు ఏమనుకుంటారమ్మా చెప్పండి? ఇప్పుడు మనకు శిక్షనే మన ఫ్రెండే. అయితే ఇక్కడి నుంచి చేరదు, ఏమరా ఫోన్ ఎత్తలే. ఆయన జేమ్స్ ఇప్పుడు నన్ను ఎట్లా చూస్తున్నా అట్లనే చూసిందనమాట. అట్లా ఇద్దరికి నడుస్తుంది, లోపల నడుస్తుంది వాళ్ళకి భాష. ఆ తర్వాత జేమ్స్ జడ్జి ఏం చేశాడంటే ఈ బ్రదర్కి తీర్మానం ఇస్తున్నాడు. జయరాజ్ 15 సంవత్సరాలు కారాగార శిక్ష అనుభవించాలి. ఎన్ని సంవత్సరాలు? రేయ్ నువ్వు నా ఫ్రెండ్ వేనారా అంటాడా అన్నాడా? ఇంకా ఏమన్నాడో నాకైతే ఇంతనే తెలుసు. ఆయన చూడడానికి అలా కనిపిస్తున్న మెత్తగా, అమ్మో చాలా భాషలు మాట్లాడేస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, సహోదరుడు ఇష్టం వచ్చినట్టు జడ్జిని తిడుతున్నాడు. ఆయన ఫ్రెండ్ ఇంత మోసమారా, గల్లాక ఆడతారే మేరా తూ, దేకులుగా ఏం దేకుతావు, 15 సంవత్సరాలు దేకులే యాడా. అట్లా చాలా కోపం వచ్చింది ఈయనకి. ఎంత వచ్చినా ఏం చేయగలుగుతాడు? అవునా కాదా? ఆయన ఎక్కడున్నాడు? కుర్చీలో ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? ఫుట్పాత్లో. అంతే కదా ఇప్పుడు బతుకు, అవునా కాదా? అయితే చివరికి బ్రదర్ అడిగిండు, నేను ఊకునేది అడిగే పోతా, నేను అడిగే. ఇన్ని రోజులు ఇప్పుడు అడుగుతున్నారు ఎవరు? గట్టిగా చెప్పి, భయపడకండి నేనున్నా. ఇన్ని రోజులు బెటా నన్ను కాపాడినవు, ఏం చేసినావు? ఈరోజు ఏమైందిరా? ₹1 ఇస్తారా నీకు? అప్పుడు ఈ బ్రదర్ ఏమన్నారు? ఇగో ఇన్ని రోజులు నీ దోస్తుని నేను, ఇన్ని రోజులు ఒక లాయర్గానే ఉన్నాను నేను ఇక్కడ, కానీ ఈరోజు నేను జడ్జి అయిపోయినా అన్నాడు. సో జీసస్ ఇక్కడ ఉన్నంత వరకు, మనం భూమి మీద మనం ఉన్నంత వరకు మన ఫ్రెండే, మనకు న్యాయాధిపతి, లాయరే, ప్లీడరే. ఒక్కసారి మరణించినామనుకో ఆయన ఇలాగా జడ్జి అయిపోతాడు. తీర్మానమే జడ్జిమెంట్. రెండో రాకడా, సెకండ్ కమింగ్ ఈజ్ అహెడ్. రానున్న రెండో రాకడా ముందు ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వచ్చింది నిన్ను నన్ను కాపాడడానికి, ఒక న్యాయాధిపతిగా మనందరినీ రక్షించడానికి, మన మధ్యవర్తిగా ఉండి మన తప్పులన్నిటినీ క్షమించమని అడగడానికి. కానీ ఒక్కసారి ఊపిరి పోయిందనుకో జడ్జిమెంటే. లాయర్ గారు, జడ్జి గారు ఎట్లా జయరాజ్ బ్రదర్కి 15 సంవత్సరాలు, మనం కూడా అదే మంటలోకి వెళ్తాం. అక్కడ జింగిల్ బెల్స్ ఉండదు, ఏ బెల్స్ ఉండదు, అబ్బోలబ్బో మొత్తుకోవడమే బెల్స్. సో ఈరోజు ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీరు ప్రార్థన చేసుకున్నారో లేదో తెలియదు, మీ రక్షణ కోసం, మీ కుటుంబం కోసం మీరు ప్రార్థన చేసుకున్నారో లేదో నీకు తెలియదు, నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం. కానీ ఈరోజు మనం అందరం ప్రార్థన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. అదే రక్షణ మనందరికీ దయచేయమని అడగాలి. ఆమేన్. జేమ్స్ లాంటి హృదయం, మా ఫ్రెండ్ జేమ్స్ లాంటి హృదయం, ఒక లాయర్ హృదయం మన యేసేకి చివరి కాలం వరకు మన మీద ఉండాలి, మనని రక్షించాలి. ఆమేన్. ఒకవేళ ఇంతవరకు మనం రక్షణ పొందుకోకపోతే, కేవలం ఇలాంటి అన్ని లోకరీతి కొనియాటంలోనే మనం క్రిస్మస్ గడిపేస్తే మన జీవితం ఒకరోజు బాధపడుతుంది.
ఈరోజు ఆ రక్షణకై మనం దాహంగా ఉండాలి. ఆమేన్. ఈరోజు మనమందరం అడగాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక్కసారి నన్ను తాకు యేసయ్యా అని పాటని పాడి ఆ దేవుడిని మహిమపరుద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. है खुदा एक बार है खुदा है खुदा एक बार है खुदा। चूले मुझे चूले चूले यीशु चूले चूले मुझे चूले चूले यीशु चूले चूले मुझे चूले मुझे चूले मुझे यीशु चूले चूले मुझे यीशु चूले मुझे। है खुदा एक बार है खुदा है खुदा एक बार है खुदा। चूले मुझे चूले चूले मुझे चूले चूले मुझे चूले चूले मुझे चूले। తాకు నన్ను తాకు నన్ను యేసు తాకు నన్ను తాకు నన్ను తాకు నన్ను తాకు నన్ను యేసు తాకు నన్ను। నా దేవా ఒక్కసారి నా దేవా నా దేవా ఒక్కసారి నా దేవా తాకు నన్ను Heavenly Father, we thank you for revealing the true meaning of Christmas to us today. Thank you for sending your only Son, Jesus Christ, into this world for our salvation. Lord, forgive us for every sin we have committed, knowingly, unknowingly. Cleanse us by the precious blood of Jesus. Father, break every chain of sin, break every chain of fear, break every chain of bondage, and break every chain of darkness, which is already dwelling in our lives, O Lord Jesus. Father God, we receive your grace, your mercy, and your eternal life. Let the power of the Holy Spirit work in us and transform us and guide us daily in our lives, O Lord Jesus. Lord, once again, help us not only to celebrate Christmas outwardly, but to live Christ inwardly every day of our life. Father, we surrender our families, our future, our ministries, and our nation into thy hands, O Lord Jesus. Amen. Let the peace of Christ rule in our hearts and rule our minds, O Lord Jesus. We give you all glory and honor and praise in the mighty name of Jesus Christ of Nazareth. Amen.
Yes, Lord. May the grace of our Lord Jesus Christ and the love of God the Father and the fellowship of the Holy Spirit be with us now and forever. Amen. ఆమేన్. యేసు రక్తమే, జయం యేసు రక్తమే, జయం యేసు రక్తమే. జయం. పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు సదా సర్వదా మిమ్మును మీ కుటుంబ సభ్యులను